యేసుక్రీస్తు ప్రభువారు 12 మందిని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు 12 మందిని శిష్యులుగా ఎంచుకున్నారు గదా! మరి ఇస్కరియోతు యూదా సాతాను సంబంధి అని ముందే దేవునికి తెలీదా? ప్రశ్న అడుగుతున్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను ఎంచుకున్నారు గదా! మరి ఇస్కరియోతు యూదా సాతాను సంబంధి అని దేవునికి ముందులే తెలుసు గదా! ఎందుకు ఎంచుకున్నారని చెప్పేసి ప్రశ్న అడుగుతున్నారండి. యేసు ప్రభువారు ఎన్నుకున్నప్పుడు 12 మందిలో ఇతను కూడా ఉన్నాడు కదా. మరి ఇతను సాతాను సంబంధాన్ని ప్రభువుకు ముందే తెలియదా, లేదా సాతాను ఎప్పుడు ప్రవేశించాడు ఇతనిలో అన్నప్పుడు, దురాలోచనల ద్వారా ఎవరు పర్మిషన్ ఇస్తే వాడిలోకి వస్తాడు. ఎక్కడిచ్చాడంటే అప్పటి వరకు ఉన్నాడు, ప్రభుత్వం నడుస్తున్నాడు, సేవలో ఉంటున్నాడు, కానీ కానుకలు దొంగిలించడం స్టార్ట్ చేశాడు. 6వ అధ్యాయంలో యోహాన్ ఈయన సీక్రెట్లన్నీ బయటికి చెప్తాడు. యోహాన్ గారు అపోస్తలుడు యోహాన్ అప్పుడప్పుడు కానుకలు దొంగిలించేవాడట. అంటే ఇతనికి ఫస్ట్ స్టార్ట్ కాల. కొన్నాళ్ళు పోయిన తర్వాత ట్రెజరర్ కానుకల సంచి అంతా యూదా దగ్గర ఉంది. అందుకే కానుకల సంచికి దగ్గరగా ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానుకల సంచికి దగ్గరగా ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ కానుకలు ఎందుకో దుర్బుద్ధి పట్టి కొంచెం కొంచెం తన సొంత పనులకు వాడుకోవడం స్టార్ట్ చేశాడు. చూడు, ఫస్ట్ మనసాక్షి గద్దిస్తుంది, దానికి లోబడకపోతే మళ్ళీ గద్దిస్తుంది, ఇంకా లోబడకపోతే కఠినం అయిపోద్ది. అలాగే నెమ్మదిగా అతను హృదయం కఠినం అవుతూ వచ్చింది. తెలియకుండా వాడుకుంటూ ఉన్నాడు. ప్రభుకు తెలిసినా గద్దించలే, ఎందుకంటే మన హృదయ స్థితిని ఆయన చూస్తున్నాడు. యథార్థంగా ఉండాలని. పేతురు మనం వెళ్ళి సమోసాలు కొనుక్కుందారా అంటే, చిచ్చి దేవుని ప్రభు పర్మిషన్ లేకుండా ఏమిట్రా సమోసాలు ఊరుకో అని ఉంటాడు పేతురు. అయితే పేతురు ఇతనితో ఏకీవించలా. తోమాని అడిగి ఉంటాడు, మేము మనం వెళ్ళి ఏమన్నా తిందామా అని చెప్పని. అతను కూడా ప్రభు పర్మిషన్ లేకుండా డబ్బులు తీసుకుని ఎందుకు తినాలనుకుంటున్నావు. సో ఎవరు ఏకీవించలేదు అతనితో. ఇతను మాత్రం ఏకీవించాడు తన మనస్ఫూర్తిగా. అక్కడ నుండే కానుకలు దొంగిలించిన దగ్గర నుండి అతను హృదయం కఠినమవుతూ వచ్చింది. కఠినమై ప్రభు బల తీసుకునే టయానికి సాతాను నేరుగా తన హృదయంలోకి వచ్చే విధంగా రెడీ అయిపోయాడు. అందుకే తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే హృదయం కఠినమైపోతుంది. మీ హృదయము కఠినం కాకుండా చూసుకోండి. 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7-8 వచనాల్లో పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుచున్నప్పుడు మీ హృదయం కఠినం కాకుండా చూసుకోమంటాడు. అందుకే మన హృదయాలు మెత్తన హృదయాలుగా ఉండాలని, రాతి హృదయంగా ఉండకూడదని యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 18-19లో, యెహెజ్కేలు గ్రంథం 36-26లో నూతన హృదయం, నూతన మనస్సు, మాంస హృదయం అంటాడు. మాంసగుండె అంటే మెత్తని మనసు కలిగి ఉండాలి. ఆ మనస్సాక్షి చెప్తున్న మాటలు కూడా వినగలగాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆ మాటలు మనం ఆలకించి ఆ ఆత్మను అనుసరించి నడిచే మనసు దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. కఠినం చేసుకున్నాడు కాబట్టే సాతానుకు చోటిచ్చాడు. ఒక వీధిలో పాస్టర్ గారి ఇల్లు ఉంది, మంచి దైవజనుడు, ఆయన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి పక్కన సంఘ పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంటి పక్క లెఫ్ట్ సైడు ఒక పోలీస్ డిఎస్పి గారి ఇల్లు ఉంది. అవతల మిలిటరీలో పనిచేస్తున్న ఆయన ఇల్లు ఉంది. ఈ చివరిలో ఎమ్మెల్యే గారి ఇల్లు ఉంది. ఆ చివరిలో ఒక బేదవాడి ఇల్లు ఉంది. ఇంకా చివరిలో చాలా ఇబ్బందికరమైన స్థితిలో జీవిస్తున్నటువంటి బేదవాళ్ళ ఇల్లు ఉంది. వీధి కుక్కలు వీధిలో తిరుగుతున్నాయి. ఎవరింటికి వీధి కుక్క వస్తుంది చెప్పండి? ఇంతకుముందు వినని వాళ్ళు త్వరగా చెప్పాలి. సాధారణంగా ఆలోచించి మామూలుగా చెప్పండి. ఎవరింటికి వీధి కుక్క వస్తుంది? గేట్ లేని వాళ్ళు. బేదవానింటికి. అంటే కుక్కకు తెలుసా ఎవరు బేదవాళ్ళు, ఎవరు ధనవంతులని? ఈయన రిలయన్స్ ఎవరు, టాటా ఎవరని, బిర్లా ఎవరని కుక్కకు తెలుసా? గట్టి చెప్పండి. తెలియదు కదా. పోలీస్ ఎవరు అని తెలియదు. అంటే కుక్క ఎవరింటికి వస్తుందంటే పాస్టర్ గారి ఇంటికి వస్తుందా? మంచి దైవజనుడు ఆయన ఇంటికి వస్తుందా? రాదు. ఓకే. మరి విశ్వాసం కూడా మంచి ప్రార్థన పడు ఆయన ఇంటికి వస్తుందా? అంటే కుక్కకి విశ్వాసం ఎవరో కూడా తెలుసా? పాస్టర్ గారు ఎవరు, విశ్వాసం ఎవరు, ప్రార్థనా పరుడు ఎవరు కుక్కకు తెలుసా? తెలియదు కదా. మరి డిఎస్పి గారి ఇంటికంటే అసలు రాదు. అంటే ఆయన డిఎస్పి అని తెలుసా? దానికి తెలియదు. మరి ఎవరింటికి వీధి కుక్క వస్తుందంటే ఎవరింటి డోర్ ఓపెన్ చేస్తుంటే వాళ్ళ ఇంటికి వస్తుంది. దానికి కావాల్సిన వీధి కుక్కకి డోర్ తీసుందా వేసుందా అనండి? గేట్ తీసుంటే వెళ్ళిపోవడమే లోపలికి. అలాగే దెయ్యాలు కూడా ఎవరింట్లోకి వస్తాయి, ఎవరి జీవితంలో కంటే ఎవరు హృదయాన్ని తెరిస్తే వాళ్ళలోకి వచ్చేస్తాయి. ఎలా తెరవచ్చు దెయ్యాలకు హృదయం అంటే? చెవుల ద్వారా, చెడు వినడం ద్వారా, చెడు చూడడం ద్వారా, చెడు ఆశించడం ద్వారా, వాక్య విరుద్ధమైన వాటికి లోబడడం ద్వారా, అలాగే నోటి మాటల ద్వారా. నీ నోటి మాట వల్ల పట్టబడ్డావు అంటాడు. కాబట్టి తప్పు మాటలు, నేను సస్తాను, నేను ఆత్మహత్య చేసుకుంటే, ఈ మాటలు అనకూడదు. మీరు నోటికి రాకూడదు ఆ మాటలు. దుర్భాషలు ఏవి మీ నోటికి రానియకండి.
దుర్భాష మాట్లాడుతున్నప్పుడు దయ్యాలకు నువ్వు చోటిస్తున్నావు. యు ఆర్ ఓపెనింగ్ ఎ డోర్ ఫర్ డీమన్ టు ఎంటర్. అలాగే మన మనస్సు ఆలోచనలోకి తలంపుల ద్వారా ఇప్పుడు ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చినా అవి లోపలికి వస్తాయి. డోర్లన్నీ వేస్తున్నాం అనుకోండి, వీధి కుక్కలు రాలేవు కదా. అది ఎవరిళ్ళైనా డోర్లన్నీ వేస్తుంటే రాలేవు. అలాగే దేవుని బిడ్డలుగా వ్యర్థమైన వాటికి మనం డోర్లు ఓపెన్ చేయకుండా అవసరమైన వాటిని మనం ఫీడ్ చేయాలి మన ఆత్మీయ జీవితాన్ని. ఇక్కడ ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే ముందు కానుకలు దొంగిలించడం స్టార్ట్ అయింది. అలాగా తన హృదయం కఠినపరుచుకున్నాడు. తర్వాత యేసుప్రభు వారికి విరోధంగా మాట్లాడడం కూడా పెద్ద నీతిమంతుల్లాగా డైలాగులు వేశాడు. మార్క్స్ వార్త 14లో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, లూకాసు వార్తలో కూడా ఆమె జటమాంసం అత్తరు తెచ్చి ప్రభు దగ్గర పగలగొడితే అంటాడు, ఇది 150 దినారులకు అమ్మవచ్చు, చాలా ఖరీదైనటువంటిది, ఏమిటిది, ప్రభు ఎందుకు ఊరుకున్నాడు, ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నాడు. యేసుప్రభు వారి సేవకట ఆయన పాదసేవ కొరకు జటమాంసం అత్తరు తీసుకొచ్చి ఇంత కాస్ట్లీ పెర్ఫ్యూమ్ పగలగొట్టాలి ఇక్కడ, ఆ డబ్బే ఇచ్చుంటే నేను బేదలకు పెట్టుండేవాడిని కదా అని. ఈ దొంగలు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారు. దొంగలు ఏమంటారంటే, ఎందుకంటే టీవీ పరిచయకు వాక్యం డబ్బు ఖర్చు పెట్టడం, టీవీకి ఎందుకు ఇవ్వాలంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు అవి మనం దేనికైనా వాడుకోవచ్చు కదా. సువార్త సభ ఎందుకు పెట్టాలండి, ఎందుకంటే ఆ యొక్క యూట్యూబ్లో అంత ఖర్చు పెట్టి మొత్తం అన్నీ అరేంజ్ చేసుకోవాలి, కెమెరాలు ఎందుకు కొనాలి, ఇవన్నీ అవసరమా. అప్పుడెప్పుడు నేను సేవ స్టార్ట్ చేసిన టైంలో ఒక కంప్యూటర్ కొందామని చెప్పి ప్రార్థన చేయిస్తున్నాను. ప్రార్థనలో పెట్టాం. ఓ సంఘ పెద్ద ఎగిరాడు, కంప్యూటర్ అవసరం వచ్చింది ఆ పాస్టర్ గారికి అని. అప్పుడు కొత్తగా వచ్చినాయి కంప్యూటర్లు. 1990లో 91లో ప్రార్థన చేస్తుంటే చర్చికి కంప్యూటర్ అవసరమా అని గొప్ప గోల్ చేశాడు. ఏమిటి ప్రభా ఈ పెద్దగా ఎందుకు కోపం వచ్చిందని. తర్వాత తెలిసింది ఏంటంటే మనోడు సంఘంలో డబ్బులు తినేస్తున్నాడు. ఈ దొంగలకి ఎప్పుడు ఈ బుద్ధులే వస్తుంటాయి. మంచివాడు మంచిగా ఆలోచిస్తాడు, నిజమే కదా, సంఘానికి ఒక కంప్యూటర్ ఉంటే దానిలో అనేకమైనటువంటి విషయాలు పిల్లలకి నేర్పించవచ్చు, పాటలు పెట్టవచ్చు, చూస్తూ కూడా పాడగలరు స్క్రీన్ మీద అని చెప్పి నేను ఆలోచిస్తే, వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళకి మళ్ళీ పాట పుస్తకం కొనుక్కోండి బ్రదర్ అని చెప్పి పాట పుస్తకం ఇంటికి వెళ్తే కొనుక్కొని పాడుకుంటారు. అందరూ వచ్చినప్పుడు కలిసి ఆరాధన చేసుకోవాలి, పాట పుస్తకం చూస్తూ కాకుండా చప్పట్లు కొడుతూ పాడాలని నా ఉద్దేశం. స్క్రీన్ మీద చూస్తూ దాని కంప్యూటర్ ఉన్నట్లే చక్కగా స్లైడ్లు వేసుకోవచ్చు అని చెప్పి ఆశపడ్డాం. దానికి అతను పెద్ద గోల్ చేశాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళందరూ సేవ ముందుకు వెళ్ళడానికి ఇష్టపడరు. వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. దేవుని సేవ చాలా ఘనమైంది. ప్రభు అంటాడు, ఈమె జోలికి వెళ్ళొద్దో, నా భూస్థాపన కార్యక్రమానికి ఈమె గొప్ప కార్యం చేసింది అని, నేను నా సువార్త ఎక్కడ ప్రకటించిన ఈమె గురించి ప్రకటించుదురుగాక అన్నాడు. సో ఆమె చేసిన మంచి పనిని ప్రభు పొగిడాడు. ఇస్కరియోతు యూదా దాన్ని విమర్శించాడు. చూసారా, విమర్శనాత్మ వచ్చింది. ముందు దొంగతనము, కానుకలు దొంగిలించి, నెక్స్ట్ విమర్శ, తర్వాత ప్రభు మీదే విరోధంగా మాట్లాడే పరిస్థితి, సేవకు ఎందుకు ఇంత ఖర్చు పెడతానని చెప్పి క్వశ్చన్లు వేయడం, సేవ జరుగుతుంటే చూసి ఆనందించలేక, ఇవన్నీ లాస్ట్కి ఎక్కడ తీసుకెళ్ళాయంటే సాతానుకు నేరుగా డోర్ ఓపెన్ చేసేదాకా వెళ్ళాయి. కాబట్టి దేవునికి నెగిటివ్గా వెళ్తున్నప్పుడు దురాత్మలకు మనం ఆహ్వానిస్తున్నాం, జాగ్రత్త పడండి. వాక్యానుసారంగా వెళ్దాం, ప్రార్థనలు చూద్దాం వాక్య ప్రకారంగా ఉన్నామా లేదని. అప్పుడు వాక్యానుసారంగా ఉన్న వాళ్ళు ఏ దురాత్మలు రావు, దేవుని వెలుగు మీ హృదయాల్లో ప్రకాశించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సహోదరి జోష్నా గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా అడుగుతున్నారు, దశమ భాగము ఎక్కడవ్వాలి అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. యాక్చువల్లీ బ్రదర్, మీరు వాక్యలేఖలు చదివితే మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23, 22, 23 వచనాల్లో, మొదటి కొరింథీ పత్రికలో మనం చదువుతున్నప్పుడు 9వ అధ్యాయంలో దేవుని సేవకు చెందాలి, దేవుని సేవకు చెందాలి. దశమ భాగం దేవుని సేవకు చెందాలి. ఇప్పుడు నేను దశమ భాగం ఇచ్చాను అనుకోండి, అది సేవలో వాడబడాలి, పరిచర్లో వాడబడాలి. సేవకుల యొక్క అవసరతలు ఉంటాయి, పరిశుద్ధుల అవసరతలు, అవి కూడా తీర్చబడాలి. ఆ విధంగానే దేవుడు అది ఉద్దేశించే 12 గోత్రాల్లో 11 గోత్రాలకి అన్నీ పంచిచ్చాడు భూభాగాన్ని. 12వ గోత్రానికి ఏమి ఇవ్వాల. అప్పుడు 12వ గోత్రం వాళ్ళు అడిగారు, దేవా ఇది న్యాయమా, 11 గోత్రాలకు అన్నీ పంచిచ్చావు, భూభాగాలు పొలాలు అన్నీ ఇచ్చావు, 12వ గోత్రమైన మాకు లేవి గోత్రం అయి ఉండి నీ సేవ చేస్తుంటే మాకు ఏమీ ఇవ్వలేదండి, కనీసం గజం భూమి కూడా ఇవ్వలేదు ఎందుకు అంటే, మీకు భూమిని ఇస్తే మీరు పొలం మీరు కూడా 11 గోత్రాల్లాగా పొలం పని చేసుకుంటారు, మరి నా పని ఎవరు చేస్తారని దేవుడు అడిగాడు. అదేంటి దేవా నీ పని ఏంటంటే, ఈ 11 గోత్రాలకి నా మాటలు బోధించి
11 గోత్రాలు దారి తప్పకుండా వారి పిల్లలు, వారి పెద్దలు, యవనస్తులు యవనంలో ఉన్నప్పుడు దారి తప్పకుండా, మరియు నడి వయసులో ఉన్నప్పుడు దారి తప్పకుండా, పెద్ద వృద్ధులయ్యేంత వరకు, కన్ను మూసి పరలోక రాజ్యం చేరేది లేదంటే దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి చేరేంత వరకు వారిని భక్తులను నడిపించాలంటే 12 గోత్రమైన మీకు నేనేవి ఇవ్వను, నేనే మీ ఆస్తి. మీరేం చేయాలంటే ఈ 11 గోత్రాల పిల్లలను కానీ పెద్దలను కానీ దారి తప్పకుండా వారికి ఆజ్ఞలు నేర్పించండి. నా ఆజ్ఞలు మీరు నేర్పించండి. మీకు కూడా నేను పొలాలు ఇస్తే మీరు పొలం పని చేసుకుంటూ ఉంటారు. మీరు సువార్త ఎప్పుడు చేస్తారు? ఆత్మరక్షణ ఎప్పుడు చేస్తారు? దేవుని పని ఎప్పుడు జరిగిస్తారు? మందిరాలు ఎప్పుడు కడతారు? మరి ప్రజలకు దేవుని వాక్యోపదేశం ఎప్పుడు అందిస్తారు? సినగోగు అంటే సమాజ మందిరంలో ఆరాధనలు ఎలా చేయగలుగుతారు? మరి అయితే మమ్మల్ని ఏం చేయమంటావు దేవా అని అడిగారు. మీరు ప్రతినిత్యము బలిపీఠం మీద అగ్ని మండుచు ఉండేలా చూసుకోండి. వాడికి కట్లు అవుతాయి కదా దేవా, ఆయిల్ అవుతుంది కదా, ప్రతి ఉదయం సాయంకాలం పెట్టమండావు, దూపార్తి పెట్టమండావు, క్యాండిల్ స్టిక్ మీద ఆయిల్ ఉండాలి, ఎప్పుడు దీపాలు వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు, సన్నిధి రొట్టెలు ఉండాలి. మరి వీటన్నిటికి ఎక్కడి నుంచి తెమ్మంటావు ప్రభు? మాకు పొలం లేదుగా, పని చేసుకోవడానికి జీతం లేదు కదంటే 11 గోత్రాల వారు దశమ భాగాలు తెచ్చి మీకు ఇస్తారు. ఆ ఇచ్చిన వాటిని మీరు తీసుకొని వాటిని మీరు సన్నిధి రొట్టెలకు వాడండి, బల్ల తయారు చేయడానికి వాడండి, మందస్థ కార్యక్రమాలకు వాడండి, ప్రత్యక్ష గుడారానికి వాడండి. సమాజ మందిరంలో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలు వచ్చే దగ్గర, కూర్చునే దగ్గర, లోపలికి వచ్చే దగ్గర, ప్రార్థనలు జరిగించే దగ్గర అక్కడ బలిపీఠం ఏదో పాడైపోయింది, దాన్ని తయారు చేయించండి. అలాగే ఒకవేళ గంగాళం పాడైపోయింది, కొత్త గంగాళం కొనండి. మరి మందిర ఉపకరణాలన్నీ కొనండి. అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సినవన్నీ ఏర్పాటు చేయండి. కర్టెన్స్ పాడైపోయి కొత్త కర్టెన్స్ కొనిపెట్టండి. అక్కడ గోడలు పాడైపోయి వాటికి ఏర్పాట్లు చేయండి. అలాగే ఉదయం మరి యాజకులకు వస్త్రాలు వేరుగా ఉండాలి. ఆ వస్త్రాలు కుట్టాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో టైలర్ కూడా ఆశ్చర్యపోతారు, అంతా చాలా కష్టంతో కుట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉండాలి ప్రధాన యాజకుని వస్త్రం. అలాగే 12 రాళ్ళు కలిగి ఉండాలి. ఒక్కొక్క రాయి రత్నాలతో పోలినటువంటి రత్నాలు. అలాంటి ప్రధాన యాజకుడి డ్రెస్ ఉండాలంటే దానికి ఖర్చు బోల్డ్ ఉంటుంది. అటువంటి ఖర్చుతో దాన్ని తయారు చేయాలి. రత్నాలు కొని దాన్ని పెట్టాలి. దేవుడు ఏర్పాటు చేసిన దీపస్తంభం మీద ఆయిల్ పెట్టాలి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరగాలని దేవుడు చెప్పాడు. ఇవి జరిగించాలంటే 11 గోత్రాల వారితో ఆజ్ఞాపించాడు. మీరు దశమ భాగములు, ప్రత్యేక అర్పణలు, మరి కృతజ్ఞతార్పణలు తీసుకెళ్ళి అక్కడ మందిరానికి ఇవ్వండి. అక్కడ వాళ్ళ వస్త్రాలు, అలాగే లేవీలు చేయాల్సిన పనులు చేస్తూ దేవుని కార్యక్రమాలు జరిగిస్తూ నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా చూస్తారు. అందుకొరకు మీరు ఖర్చు పెట్టమన్నారు. అది విషయం. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడివ్వాలి? నాకు బాప్తిసం ఇచ్చారు చిన్నప్పుడు, అక్కడివ్వాలా? ఇప్పుడు నేను ఒక దగ్గర ఉన్నాను, ఇక్కడ వాక్యం వింటున్నాను, ఎక్కడివ్వాలి? అది మీరు ప్రార్థనాపూర్వకంగా డిసైడ్ అవ్వచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రార్థన చేయండి. అది సేవే, ఇది సేవే. మరి ఏ విధంగా చేయాలంటే మీరు ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా మీరు చేయొచ్చు. మరొక మాట సహజంగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక హోటల్లో భోజనం చేశారు. చిన్నప్పుడు ఏదో హోటల్లో భోజనం పెట్టారు. అక్కడికి వెళ్ళి నేను ఇక్కడ కట్టను, నేను అక్కడ కడతానంటే ఈయన ఒప్పుకుంటాడా? కాబట్టి ఇక్కడ భోజనం చేసినప్పుడు ఇక్కడ మనం కట్టాల్సి ఉంటుంది కదా. అయితే దేవుడు అలా నియమం పెట్టలా. ఇది హోటల్ అని చెప్పి అనలేదు. ఇది దేవుని ప్రార్థనా స్థలం. ఇది బలవంతంతో ఇమ్మని చెప్పేది కాదు. ఎక్కడ ఆహారం తీసుకున్నామో అక్కడ మనం ఇవ్వడానికి బాధ్యత కలిగి ఉండొచ్చు. అలాగనే దేవుని వాక్య లేఖనాన్ని బట్టి చూస్తే ప్రార్థనా సేవలో ముందుకు వెళ్తున్నాం. చూడండి, టీచింగ్ ఒక దగ్గర ట్యూషన్ నేర్చుకుంటున్నాం అనుకోండి. 5వ తరగతి వరకు ఒక ఆయన ట్యూషన్ చెప్పారు. ఇప్పుడు మీ బాబు డిగ్రీకి వచ్చాడు, ఇక్కడెక్కడో ట్యూషన్ నేర్చుకుంటున్నాడు, లేదంటే స్కూల్లో కాలేజీలో నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ కడతారు? 5వ తరగతి వరకు చదివించిన ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి అక్కడ కడతారా ఫీజు, లేదంటే ఇక్కడ కూడా కడతారా? కాబట్టి రెండు చోట్ల మీరు ఆలోచించాలి. అది కూడా కృతజ్ఞతగా ఆ సేవను మర్చిపోకూడదు. వారికి మొదట మీకు దేవుని వాక్యాన్ని విత్తి దేవుని మార్గంలో తీసుకొచ్చి దేవుని మార్గంలో నడిపించారు. కాబట్టి వారిని నిర్లక్ష్యం చేయకండి. సేవను గుర్తుపెట్టుకోండి, సహకరించండి. అలాగే ఇప్పుడు మీరు ఒక దగ్గర దీవించబడుతున్నారు, అభివృద్ధి పొందుకుంటున్నారు. మీరు చేయగలిగింది చేస్తాం, కానీ చేయలేనిది చేయమనలా దేవుడు. మనం మొయ్యలేని భారాన్ని మన మీద పెట్టలా. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మీరు ఆలోచించి ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక వాక్యంలో రాయబడింది, గలతీ పత్రిక 6:6లో వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నింటిలో భాగ్యం ఇవ్వలను. వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యం వినేవారు, ఉపదేశించు వారికి అంటే మనకు వాక్యం చెప్పేవారికి మంచి పదార్థములన్నింటిలో, మంచి పదార్థాలంటే అది ఏదైనా కావచ్చు, దేవుడు మనకి ఇచ్చిన వాటిలో భాగం ఇవ్వలను. భాగము. లెట్ హిమ్ దట్ ఈస్ టాట్ ఇన్ ద వర్డ్ కమ్యూనికేట్ unto him that teacheth in all good things. మరి మంచి విషయాలన్నీ కూడా మనకు బోధించే వారికి
మరి ఇప్పుడు అది మేలు అని రాయబడింది కనుక ప్రార్థనాపూర్వకంగా మీరు చేయండి. ఎవరిని ప్రార్థన అదే ఇప్పుడు మొహమాటంతో కాదు, ప్రేయర్ఫుల్గా చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, మొహమాటంతో మీరు లోన్ పెట్టైనా దశంభాగాలు ఇవ్వాలని ఎవరిని చెప్పారనుకోండి, దశంభాగాలు లేకపోతే లోన్ పెట్టైనా ఇవ్వండి అన్నారనుకోండి, రాంగ్. అది వాక్య విరుద్ధం. అలా చెప్పినప్పుడు మీరు వినకూడదు, అటువంటి వాటిని మీరు తీసుకోకూడదు. ఏదైనా సేవకుడు కానీ విశ్వాసి కానీ సేవకి ఇచ్చేటప్పుడు హృదయపూర్వకంగా అనండి. బ్రదర్, ఈ నెల దశభాగం కట్టలేదేంటి అని అడగడానికి ఎవరికి రైట్స్ లేవు. నో మ్యాన్ షుడ్ ఆస్. ఏ సేవకుడు కూడా అడగడానికి లేదు. మీరు ప్రార్థన చేయండి. ప్రభు వారు వాక్యం, మీరు వాక్యం వరకు చెప్తాం, మేము వాక్యం చెప్తాం, మిగిలింది మీకు వదిలేసాం. మీరు వాక్యానికి లోబడితే మీరు ఆ పని చేస్తారు. దేవుడు వారిని దీవిస్తాడు తప్పనిసరిగా. వాక్యం అనేది ఆశీర్వాదానికి రాశాడు తప్ప కీడుకు రాయలేదు. తప్పక దేవుడు దీవిస్తాడు. ఆజ్ఞలు గైకున్న వారందరూ దీవించబడతారు. కృత నిబంధనలో వర్ధిల్లను కొలది ఇమ్మన్నాడు. సో మీ వ్యాపారాలు వర్ధిల్లును గాక, మీ ఉద్యోగాలు దీవించబడును గాక, మీరు చేసే పనులు ఫలించును గాక. అందుకే దైవ సేవకులు చర్చెస్లో ఇవ్వండి దశంభాగాలు ఇవ్వండి అనడం మాని, ప్రభు వీళ్ళ దీవించండి అని ప్రార్థన చేశారనుకోండి, చర్చిలో ఉన్నంత బహుగా దీవించబడ్డారనుకోండి, ఇవ్వకుండా ఎవరుంటారు చెప్పండి? దీవించబడేటప్పుడు సంతోషంగా తెచ్చిస్తారు. కనుక దేవుని బిడ్డలందరూ కూడా మనం దీవించబడే కొలది దేవుని సేవకు ఇచ్చేవారుగా ఉండడం మంచిది. సువార్త పని ముందుకు వెళ్ళాలి కాబట్టి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ పాల్ గారి ఫ్యామిలీ నిజామాబాద్ నుండి ఈ ప్రశ్న అడుగుతున్నారండి. ఒకసారి బ్యాప్టిజం తీసుకొని పాపంలో పడిపోయామని బాధతో మరొకసారి బ్యాప్టిజం తీసుకుంటే వారు పరలోకానికి వెళ్తారా అని ప్రశ్న అడుగుతున్నారండి. అంటే పాపం చేసినప్పుడు అంతా బ్యాప్టిజం తీసుకోవడమా? ఒక అబద్ధం ఆడాడు అనుకోండి, మళ్ళీ పరిగెత్తుకుని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఉదయం అబద్ధం ఆడాను, మధ్యాహ్నం బ్యాప్టిజం తీసుకున్నాను, మళ్ళీ రాత్రికి అబద్ధం ఆడాను అనుకోండి పొరపాటున, మళ్ళీ అర్ధరాత్రి వెళ్ళి పాస్టర్ గారు నేను అబద్ధం ఆడాను, నాకు బ్యాప్టిజం ఉంటే ట్యాంక్లోనే చచ్చిపోతాడు. ఎందుకని? కంటిన్యూగా బ్యాప్టిజాలు పొందుతుంటే వీడు పని ఎక్కడ చేస్తాడు? రోజు నీటిలోనే ఉంటాడు, రోజు నీటిలోనే కూర్చోవాలి, లేదా సముద్రం పక్కన నది పక్కన ఇల్లు కట్టుకోవాలి. వీకేదో దురాలోచన రాగానే మునగడం, తాడుపెట్టి ఎవరొకరు బయటికి లాగడం, అది కాదు. బ్యాప్టిజం అనేటువంటిది క్రీస్తు ప్రభు బిడ్డగా నేను ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. ఐ వాంట్ టు ఫాలో మై జీసస్. యేసుక్రీస్తు నా రక్షకునిగా అనుసరించగోరుతున్నాను, అంతే. ఆ రోజు నుండి నువ్వు ఆయన బిడ్డగా గుర్తించబడుతున్నావు. మరి నేను ఇందాక చెప్పాను కదా, నడిచేటప్పుడు చిన్న బిడ్డలు ఒకేసారి పడిపోకుండా నడవరు. పడినప్పుడంతా కొడుకు కాకుండా పోవం. దేవుని బిడ్డలుగానే ఉంటున్నాం. తండ్రి చేయి పట్టుకొని నడవడానికి ప్రయత్నం చేయండి. నాన్న చేయి పట్టుకున్నప్పుడు పడనిస్తాడా? పడనివ్వలేదండి, పడనివ్వడు. అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థించడం, అది డాడీ చేయి పట్టుకోవడం. ఆయన నిన్ను పడనివ్వడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. మాటికి బ్యాప్టిజం పొందనక్కర్లేదు నాన్న. చర్చి మారినప్పుడంతా బ్యాప్టిజం. మీరు మా చర్చిలో బల తీసుకోవాలంటే మా దగ్గర బ్యాప్టిజం. మళ్ళీ మీకు ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికి వెళ్ళారనుకోండి, వాళ్ళ చర్చిలో బ్యాప్టిజం ప్రోబలు తీసుకుంటే మా దగ్గర బ్యాప్టిజం తీసుకోవాలి. ఇదంతా మానవ తంత్రాలు. వాళ్ళ చర్చిలో మిమ్మల్ని పాతేయడానికి వాళ్ళు వేసిన తంత్రం అనమాట. క్రైస్తవులు ఒకసారి బ్యాప్టిజం పొందితే మళ్ళీ ఇంకెక్కడ పొందనక్కర్లా. ఒకే బ్యాప్టిజం. ఎఫ్ఎస్సి 4:5 ఒకే ప్రభు, ఒకే ఆత్మ. మన ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన ప్రభు బిడ్డలమే. వాళ్ళ చర్చిలో బల్ల ఇవ్వకపోతే మరో చర్చికి వెళ్ళండి. అంతేగాని బ్యాప్టిజం తీసుకుంటేనే ఇస్తానంటే అది వాక్య విరుద్ధం. ఆల్రెడీ అతను పొందాడు, అందుకే అడగాలి. మేము అడుగుతాం, మీరు బ్యాప్టిజం పొందారా? ప్రభు బలలో పాల్గొనాలనుకున్నట్లయితే ప్రభుని నమ్మారా? ఎప్పుడు బ్యాప్టిజం పొందారు? ఎస్ పొందామండి, పలానా సంవత్సరం పలానా. అయితే ఓకే, మళ్ళీ నువ్వు పొందాల్సిన అవసరం లేదు. మా చర్చిలో మెంబర్షిప్ కావాలంటే మా దగ్గర బ్యాప్టిజం పొందాలి, మా అయ్యగారే మిమ్మల్ని ముంచాలి. ఇలా అయ్యగారుల దగ్గర వెళ్ళినప్పుడంతా ప్రతి అయ్యగారు ముంచుతూ ఉంటే ఏమైపోతాడు విశ్వాసి? క్రైస్తవునిగా అంగీకరించి దేవుని పిల్లలు ఏ దేశం నుండి వచ్చినా వాళ్ళు మన దేవుని పిల్లలా కాదా అని ఎలా తెలుస్తుంది? నమ్మారు, బ్యాప్టిజం పొందారంటే దేవుని పిల్లలు. దే ఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మన చర్చిలో మన కండిషన్స్ పెట్టి మా దగ్గర తీసుకుంటేనే మీరు మా వాళ్ళు, లేకపోతే లేదంటే అది స్వార్థపరమైన సంఘం అవుతుంది. అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్న సంఘం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నా ఎద్దుకు వచ్చేవాడిని ఎన్నడూ త్రోసివేయను అన్నాడు ప్రభు. గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న రిక్కీ గారు యుఎస్ఏ నుంచి వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం ప్రకారం ఇత్తడి సర్పమును చూసినవారు బ్రతికారు కదా. ఈ రోజుల్లో డాక్టర్స్ కూడా హాస్పిటల్లో స్నేక్ సింబల్స్ ఉంటుంది, దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉంటుందా అని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. బికాస్ మనం చూసినప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్లో అన్నింటిలో ప్రపంచవ్యాప్తంగా 2 సర్పాలు ఒకదానికొకటి చుట్టుకొని ఒకదానికొకటి ఫేస్ చేస్తూ కనిపిస్తాయి. మరి దీనికి వాటికి ఏమన్నా సంబంధం ఉందా అని మనం స్పిరిచువల్గా చూస్తే సర్పానికి మానవ జాతికి చాలా పెద్ద బంధమే ఉన్నట్టుంది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే చక్కగా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఆదాం హెల్దీగా ఉన్నారు, వాళ్ళకి రోగాలంటూ లేవు, అసలు ఏ జబ్బులు లేవు, అంత హెల్దీగా ఉండి 1000 ఏళ్ల కన్నా ఎక్కువగా బతకగలిగిన శరీరం, మహిమకరమైన అద్భుతకరమైన జీవితాలను ప్రభు ఇచ్చాడు. అయినా కూడా సర్పము కుయుక్తి కలదై వారిని మోసగించినట్టుగా చూస్తున్నాం. అర్పవాదైన సాతానుడు ఈ సర్పాన్ని వాడుకున్నాడు. మిగిలిన అన్నింటిలో కూడా ఈ సర్పం అనేది కుయుక్తి కలిగిందట. దీన్ని బట్టి మనం గమనిస్తే ఆదమ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ మ్యాన్ వాజ్ స్టార్టెడ్ విత్ ద సర్పెంట్ and then onwards diseases, sicknesses and viruses, not only one, many things are attacking humanity because of sin. సో పాపం వల్ల మానవ జాతి ఎంతగానో ఇబ్బంది పడుతుంది. పాపానికి వచ్చేటువంటి ఆ పరిణామాలన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పీపుల్ ఆర్ హ్యాపీ ఎవ్రీ డే దే ఆర్ గోయింగ్ త్రూ ఇట్, దాని ద్వారా వెళ్తున్నారు. మరి ఇక్కడ సంఖ్యాకాండంలో when the people were bitten by the serpents, God said to Moses, make a serpent of bronze and lift it up, let the people look into that and they will be saved. It's near about Mount Nebo. When you go there you will find in Jordan లో కనిపిస్తుంది. ఆ పరిసర ప్రాంతాల్లో తాపకరమైన పాములు, సర్పములు వారిని ఎగురుతున్నాయంటే భూమి అంటే కొన్ని సర్పాలు ఎగురుతూ కూడా కరుస్తుంటాయి. ఎగిరి కరుస్తూ ఉంటే చనిపోతున్నారు నురుగగాకి. ప్రభువా ఏం చేయాలి అని చెప్పి అడుగుతాడు. ఈ సర్పాలు అసలు ఎందుకు వచ్చాయి, ఎందుకు కరిశాయంటే వాళ్ళ అవిధేయత వల్ల, ఇజ్రాయేల్ యొక్క అవిధేయత వల్ల. మిగిలిన ఆ రోజుల్లో రాజులు కూడా వాళ్ళ ప్రహరీ చుట్టూ పెద్ద గంధకాలు తవ్వి అందులో మొసళ్ళను పెట్టేవాళ్ళు. శత్రువులు వస్తున్నప్పుడు ఆ నీళ్ళలో పడిపోవాలని, మొసళ్ళ చేత మరి చంపబడాలని వాళ్ళు ఆశించేవాళ్ళు. మరికొంతమంది సర్పాలను కూడా పెంచేవాళ్ళు. సర్పాలు కూడా శత్రువుల మీదకి విసిరేసేవాళ్ళు. మరి ఏది ఏమైనా ఇజ్రాయేల్ చేసుకున్నటువంటి అవిధేయత వల్ల, దేవుని వాక్యానికి లోబడకపోవడం వల్ల ఈ సర్పంలో వచ్చి వాళ్ళని కాటు వేస్తూ ఉంటే ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు బాధపడుతున్నప్పుడు యోహాను సువార్త 3:17లో మోషే అరణ్యంలో ఇత్తడి సర్పమును పైకెత్తినట్టుగా యేసు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అన్నాడు. అంటే ఏంటి అర్థం? వాళ్ళ శాపం వల్ల సర్పములు వారిని కాటువేయగా ఆ శాపము పోవడానికి ఒక సర్పం పైకెత్తబడింది. అంటే వీళ్ళ శాపాలన్నీ అది తీసుకునే విధంగా ఎత్తబడిందా? ఎస్. అయితే ఇది విగ్రహారాధనకు సూచన కాదు, ఒక సర్పంను పైకెత్తి పూజించమని కాదు దాని అర్థం. దాన్ని చూసినప్పుడు పోయింది. అంటే ఆ సర్పంను చూస్తున్నప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి విషయం ఎలా దిగిపోయింది అంటే శాపానికి సాదృశ్యంగా ఉంది. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఇది 14వ వచనం కూడా చదివితే మీకు అర్థమవుతుంది. 3, 14, 15. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ పైకి ఎత్తెనో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. అది ఒక కర్ర మీద దాన్ని పైకి ఎత్తినప్పుడు జనాలందరూ దాన్ని చూడగా వాళ్ళలో ఉన్న విషయం దిగిపోయింది. అంటే సర్పంను చూస్తే సర్ప విషయం దిగిపోవడం ఏంటి? ఎస్, వీళ్ళ శాపాలన్నీ కూడా నా శాపాలని తీసివేయదేవా అని వారు మనుషుల వైపు, భూమి మీద ఉన్న వాటి వైపు కాకుండా ఎత్తబడిన దైవజనుడు ఏదైతే పైకెత్తాడో, దేవుడు ఏదైతే పైకెత్తాడో దాని వైపు చూసినప్పుడు విడుదల వచ్చింది. ఈరోజు బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని యెషయా 45:22 వచనంలో రాయబడి. నా చూడంటున్నాడు కదా, బూదిగంత నివాసులారా, బూదిగంతముల నివాసులారా అంటే సర్వజనుల గురించి మాట్లాడుతున్నాడు. సర్వజనులారా, బూదిగంత నివాసులారా, భారతీయులారా, అమెరికన్స్, యూరోపియన్స్, ఆఫ్రికన్స్,
అందరూ భూమి మీద ఉన్న మానవులందరూ కూడా, బుదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఒక ఇజ్రాయేల్నే చూసి రక్షణ పొందవట్ల, సర్వజనులకు ఆయనే రక్షకుడు. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుడు నేనే, సృష్టించిన దేవుడు నేనే. సృష్టింపని వాళ్ళు చాలామంది ఉన్నారు, మిమ్మల్ని సృష్టించలేదు వాళ్ళు, కానీ సృష్టించిన వాడు నేనే. మరి ఏ దేవుడు లేడు అక్కడ, ఇంకో సృష్టికర్త లేడు, సృష్టికర్త ఒక్కడే ఉంటాడు. ఊరికో సృష్టికర్త, ఈ ఇంటికో సృష్టికర్త ఉండడు, సర్వజనులకు సృష్టికర్త ఒకడే. సో అంటున్నాడు, బూదిగది నివాసం నా వైపు చూసి రక్షణ పొందమని. ఈరోజు ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు వారి వైపు చూసే రక్షణ పొందడానికి ఆయన ఎత్తబడ్డాడు మన కొరకు సిలువలో. యెషయా 53వ అధ్యాయం మొత్తం మీరు చదవచ్చు. ఐజియా చాప్టర్ 53. ఎందుకు గాయపరచబడ్డే, ప్రభు భూమి మీదకి రాకముందు 600 నుండి 700 సంవత్సరాలకు ముందే యెషయా గ్రంథం ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట అది. సర్పానికి దీనికి లింక్ ఏంటి అన్నట్లయితే, మరి వైద్యశాస్త్రంలో సర్పమును, అయితే పాము విషాన్ని కూడా చాలా వరకు మందుల్లో వాడుతున్నారని కూడా, కొన్ని మందుల్లో వాడుతున్నారని మనం వింటున్నాం. ఏది ఏమైనా దాని నుండి సాదృశ్యంగా తీసుకున్నారా అనడానికి అవకాశం ఉండొచ్చు. దాన్ని మనం డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అయినా మనుషులు బైబిల్ నుండే నేర్చుకున్నారు అనేక విషయాలు. ఈరోజు ప్రపంచంలో మనుషులు నేర్చుకున్న వైద్యం కానీ, మరి ఆధునిక అద్భుతమైన విషయాలు కానీ బైబిల్ నుండే బయటికి తీయబడ్డాయి. ఎలాగా, సైంటిస్టులో ఇన్వెన్షన్స్ కనిపెట్టిన వాళ్ళందరిని అడగండి, సైంటిస్టులు ఎవరెవరు ఇన్వెంట్ చేశారు, ఎవరెవరు ఏమేమి కనిపెట్టారు, అది ఏ గ్రంథం చదివిన వాళ్ళు కనిపెట్టారు మీరు ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఎక్కువ శాతము 90% బైబిల్ చదివిన వారి ఇళ్లలో ఉండి వచ్చిన వాళ్ళే కనిపెట్టారు. ఇంక అదే ప్రూఫ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న, సిస్టర్ డాలీ గారు యుఎస్ఏ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. ఏదైనా శోధనలో ఉన్నప్పుడు లేదా సహాయం కావాలన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడని అనిపిస్తుంది. భక్తిపరులకు కొన్ని సందర్భాల్లో సహాయం దొరకలేదు, ఇక మనకి ఏం దొరుకుతుందని ఇలా కూడా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో నేను దేవుని స్వరాన్ని ఏ విధంగా తెలుసుకోవాలని ప్రశ్న అడుగుతున్నారండి. దేవా, నేను ఆపదలో ఉన్నాను. బైబిల్ ఏమన్నాడు? కీర్తన 50:15 వచ్చిన వాక్యం, రాయబడిన వాక్యాన్ని చదవాలి, మన తలంపులు కాదు. అవర్ థాట్స్ మేబీ అకార్డింగ్ టు సిట్యువేషన్స్ మనకు థాట్స్ వస్తూ ఉంటాయి. మన తలంపులు నిజమైనవి కావు, తలంపులు మారిపోతాయి, ఆలోచనలు మారుతుంటాయి. ఓకే, ఇక్కడ తలంపులు ఆలోచనల కంటే కూడా తలంపులు ఆలోచనలన్నీ మారుతూ ఉంటాయి. కానీ మారకుండా ఉండేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం మారదు, దేవుని వాక్యము మారదు. ఇక్కడ మీరు గమనించండి, దేవుని వాక్యంలో 50వ కీర్తన 15వ వచనం చదువుదాం. ఆపత్కాలం ముందు నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపించదని అన్నాడుగా. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టినట్లయితే నేను నిన్ను విడిపిస్తా అన్నాడు ప్రభు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. కీర్తన 50:15 వచనం, ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టినట్లయితే నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదువు అన్నాడు. సో డెఫినెట్లీ ఆపద ఉన్నప్పుడు, వెన్ యూ కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఇక్కడ తలంపులు క్రాష్ అయిపోయి తలంపులన్నీ కూడా ఏమిటి, దేవుడు ఎంతోమందికి ఇవ్వలేదు మనకేమి ఇస్తాడు అనుకోవడం అవిశ్వాసం అవుతుంది. బిలీవ్ ద వర్డ్, యూ క్రై అవుట్ టు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ ది అండ్ దౌ షెల్ గ్లోరిఫై మీ, నీవు నన్ను మహిమపరుస్తావు అన్నాడు. ఇది అబ్సల్యూట్లీ ట్రూ అమ్మ. ఎన్నో మార్లు మా జీవితాల్లో కానీ అనేక మంది దేవుని బిడ్డల జీవితాల్లో జరిగింది. వారు మొరపెట్టుకోగా దేవుడు విడిపించాడు, మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. నమ్మండి, నమ్మిక ఉంచండి, విశ్వాసం కలిగి ఉండండి. ఎనీ ట్రబుల్ యూ క్రై అవుట్ టు గాడ్. ఎవరికి మొరపెడతారు? ఆయనకి తప్ప ఇంకెవరికి మొరపెట్టలేము, ఇంకెవరు లేరు కూడా మనం మొర వినేవాళ్ళు. కాబట్టి దేవునికి మొరపెట్టండి. అలాగే దేవుని యొక్క ఆలోచనలు మనకి ఇస్తాడు, వాటిని రాయండి. ఎవరిని అప్రోచ్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియపరుస్తాడు. సో యూ కెన్ కీప్ డూయింగ్ దాట్. కీర్తన 55:22 వచనం, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటా అన్నాడు. సామెత 16:3 వచనం, నీ పనుల భారం ఆయన మీద మోపండి, మీ ఉద్దేశంలో సఫలమవుతాయి. ఈరోజు మీ పిల్లల విషయం కానీ, కొంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి మార్కులు రావాలి, బాగా రాయాలని ఆశపడుతున్నా, లేదు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, లేదు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నా, యవన బిడ్డల వివాహాల కొరకు ఎదురు చూస్తున్నా, శుభకార్యాలు జరగాలని, గృహంలో మంచి ఆరోగ్యం కావాలని, ఆపరేషన్కి వెళ్ళినా ఆపరేషన్ ఇళ్ళకు వచ్చినా
మరి లైవ్లో కూర్చొని ప్రార్థనలో వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, మీ ప్రయత్నములన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు కదా. మన ప్రయత్నాలను ఫలింపు చేసేవాడు ఆయనే. ఒక ఇల్లు కొనాలనుకుంటున్నావు, స్థలం కొనాలనుకుంటున్నావు, అమ్మాలనుకున్న వాళ్ళు కొందరైతే, కొనాలనుకునేవారు కొంతమంది రిజిస్ట్రేషన్కి వెళ్తూ ఉండొచ్చు. మరి కొంతమంది ఒక మందిరం కట్టే విషయంలో అయి ఉండొచ్చు, నివాసం, ఒక ఇల్లు కొనే విషయంలో, నివాసం కట్టే విషయంలో రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశాలు వెళ్ళే విషయంలో వీసాలకు వెళ్తున్నారేమో, అకమాని పథకాన్ని దగ్గర ప్రయత్నం చేస్తున్నారేమో. మీ ప్రయత్నాలన్నీ కూడా దేవుని మీద భారం మోపండి. దేవునికి సమస్తము సాధ్యమే. ప్రార్థించండి పట్టుదలతో. ఒక హాఫ్ అన్ అవర్ దేవుని స్తుతించి, ప్రార్థించి విశ్వాసంతో దేవుని గణపరచండి. కీర్తన 55:22 ప్రకారం నా భారం నీ మీద మోపుతున్నాను ప్రభా అనండి. ఫిలిప్పీ 4:4-8 వరకు కృతజ్ఞతాస్తుల ద్వారా మీ యొక్క విజ్ఞాపనలు ఆయనకి తెలియజేయండి. ఆనందించండి. మరలా చెబుతున్న ప్రభులు ఆనందించండి. కీర్తన 37:4 యెహోవాను బట్టి సంతోషించినట్లయితే వారి హృదయ వాంఛలు, మీ గుండెలో ఉన్న వాంఛను దేవుడు తీరుస్తాడట. సో మీ హృదయంలో చాలా వాంఛలు ఉండిపోయాయి. వ్యర్థమైనవి, పిచ్చి వాంఛలు, అపవిత్రమైనవి, పాపపు వాంఛలు కావు. నీ జీవితానికి, కుటుంబానికి, మీ పిల్లలకు, మీ జీవనోపాధికి, అలాగే దేవుళ్ళు ఎదగడానికి, ఆత్మ రక్షింపడానికి కొన్ని వాంఛలు ఉంటాయి మీ హృదయంలో. ఆత్మ సంబంధమైన నీతికరమైన దేవుని బిడ్డల యొక్క నీతిమంతుని ఆశ భంగము కానేరదు. నీతిమంతుల యొక్క ఆశ ఏం కాదంట, భంగము కానేరదు. సో ప్రార్థించండి, తప్పక దేవుని సాయం మీరు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న, విమలా గారు నిజామాబాద్ నుండి ప్రశ్న అడుగుతున్నారు. చనిపోయిన వారి సమాధి దగ్గర వారికి ఇష్టమైనటువంటి వస్తువులు ఉంచవచ్చని ప్రశ్న అడుగుతున్నారండి. చనిపోయిన వారి సమాధి దగ్గర వారికి ఇష్టమైన వస్తువులు ఉండవచ్చా? ఒకసారి ఆలోచన చేయండి. చనిపోయిన వెంటనే ఆత్మ వెళ్ళిపోయింది. హాస్పిటల్ అయినా, ఇంట్లో అయినా, ఇంకెక్కడైనా మనిషి అలా కళ్ళు మూసేసి లేవకుండా ఉన్నాడు, చేతులు చల్లబడిపోయాయి. ఇక డాక్టర్ గారు పరిశోధించి చెప్పారు, ఇక మనిషి లేడు, ఆయన ప్రాణం పోయిందని చెప్పారంటే అప్పుడే వెళ్ళిపోయింది ఆత్మ. ఆ బొందులో నివసించిన ఆత్మ బొందుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నది బొందు మాత్రమే, కట్టె మాత్రమే. కట్టె అంటారు, బొందు అంటారు, బాడీ అంటారు, తర్వాత పాతో దేహం అంటారు, రకరకాలుగా పిలుస్తారు. ఇదేమైనా ఆ యొక్క భూస్థాపన కార్యక్రమం తీసుకెళ్లే టైంకి అక్కడ ఆత్మే లేదు. మరి అతను లేనప్పుడు ఆయనకి ఏమి ఇస్తారు మీరు చెప్పండి? ఇప్పుడు ఆయనకి ఇష్టమైన మొబైల్ ఫోన్ పెట్టారనుకోండి, ఎవడో ఎత్తుకుపోతాడు. మందు బాటలు పెట్టారనుకోండి, ఎవరు వచ్చి మందు తాగేస్తారు. ఆ మందు బాటలు పెట్టినట్టు ఆ మందు బాటలు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన తాగి చనిపోయాడు కాబట్టి అదే ఇష్టం అని చెప్పి అన్నారనుకోండి, అతనికి మారుమనసు లేకుండా వెళ్ళిపోయారు ఈ లోకాన్ని. చాలా డేంజర్ అది. మారుమనసు పొందాలి. వస్తువులు తీసుకెళ్ళి పెట్టండి, ఆయన ఆత్మ శాంతిస్తుంది, ఆత్మ శాంతిస్తుంది. ఇటు పచ్చి అబద్ధం. ఆత్మకు శాంతించడం ఏమి ఉండవు. ప్రతి ఒక్కళ్ళు ఆత్మశాంతి అంటే ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబస్తుల్ని ఓదార్చడానికి ఇది ఒక మాట కనిపెట్టారు. ఆత్మ శాంతిస్తుంది. ఆత్మకు బట్టలు పెడితే శాంతిస్తుంది, మందిస్తే శాంతిస్తుంది, మొక్క పెడితే శాంతిస్తుంది. ఆయన ఏమేమి కోరుకున్నాడు ఆ కోరికలు తీరిస్తే శాంతిస్తుందా? మానవుల్లో ఈ ఒక మాట బాగా ప్రబలం అయిపోయింది చాలామంది. ఎందుకంటే ఆ కుటుంబస్తుల్ని సూచించి వారిని ఓదార్చడానికి ఆయన శాంతి కొరకు లేచి నిలబడదాం, మౌనంగా ఉందామని గౌరవించి ఆ కుటుంబం కొరకే గౌరవం. వెళ్ళిపోయిన ఆత్మకి ఏ శాంతి ఉండదు. అంటే అతను రక్షింపబడి ఉంటే నిజమైన శాంతి సమాధానం కలిగిన దేవుని పాదశాంతికి వెళ్ళిపోయి ఉంటాడు. అలా రక్షణ లేకుండా జీవించి ఉంటే మరో లోకం, ఆ లోకం పేరు మీకు తెలుసు కదా, పాపంలో మరణించిన ప్రతి వ్యక్తిని పాతాళ లోకం విడిచిపెట్టదంట. విడిచిపెట్టని పాతాళ లోకానికి వెళ్ళిపోయిన వారి ఆత్మలకు ఏం శాంతి ఉంటుంది చెప్పండి? భూమి మీద మనం ఏం చేసినా వాళ్ళకి పట్టదు. ఎక్కడుంది? ప్రసంగి 9:6 చదువుతున్నాం. వారికి ప్రేమింపరు. ఎవరు వాళ్ళు? 5వ వచనం కూడా చదివితే మీకు అర్థం అవుతుంది. బ్రతికి ఉండు వారు తాము చత్తురని ఎరుగుదురు. బ్రతికున్న వాళ్ళకి తెలుసు చనిపోతారని. అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. చనిపోయిన వారికి ఈ భూమి మీద ఏం జరుగుతుందో వాళ్ళకి ఇంకా ఏమి ఎరగరు, ఉన్నప్పుడే తప్ప. వారి పేరు మరవబడి ఉన్నది. వారి పేరు మర్చిపోతారు. అవునా? ఎలా మర్చిపోతామండి? నేను అడుగుతాను, మీ 4వ తాత పేరు చెప్పండి. మీ తాతకు తాత 4వ తాత పేరు చెప్పగలరా? చెప్పలేమండి. చెప్పలేవు.
మీ ముత్తాత పేరు చెప్పగలరా? చెప్పలేమండి. మీ తాత పేరు చెప్పగలరా? చెప్పలేము. మరి మీ ముత్తాత నాన్నగారి పేరు చెప్పండి. ముత్తాత పేరే మర్చిపోయావు కదా. బైబిల్ ఎంత సత్యం, ఈనాడు చెప్పబడింది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్లో అబ్రహాం పేరు ఈనాటికి చెప్తున్నాం, మోషే ఈనాటికి మనకు తెలుసు, యెహోషువ, కాలేబ్, ఏలియా, ఎలీషా, మరి పేతురు గారు, పౌలు గారు, వాళ్ళందరూ ఎన్నో తరాల తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నాం. యెషయా ఎన్ని తరాలు, అనేక తరాలు గతించిపోయినా ఇప్పటికీ వాళ్ళు మరవబడకుండా ఉన్నారు. దానియేలు అంటే దేవుణ్ణి సేవిస్తే చూడండి ఎంత ఘనతనిచ్చాడు. వారి తోబుట్టులు ఎవరో కూడా మనకు అడ్రస్ లేదు, కానీ ఆ ఇంట్లో ఒకడో ఇద్దరో దేవుని సేవిస్తే వాళ్ళకి ఇచ్చిన ఘనత మామూలు ఘనత కాదు. ఇహమంది ఇచ్చాడు, పరమందు కూడా ఇచ్చాడు. సో అందుకే దేవుని మీద భయభక్తి కలిగి ఉండండి, మారుమనసు పొందండి, రక్షణ పొందుకోండి. ఆ తర్వాత మరణిస్తే వారి ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళండి. అదే గొప్ప శాంతి. నిజంగా మీ ఆత్మలకు శాంతి కావాలంటే శాంతి ముక్తుడైనటువంటి శాంతిని ఇవ్వగలిగిన పరిపూర్ణ శాంతమూర్తి యేసుక్రీస్తు ప్రభువారే ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. ఆయన్ని పిలవండి మీ హృదయంలోకి, ఎక్కడికి వెళ్ళినా సమాధానంగా ఉంటారు. క్రైస్తవులు ఎప్పుడైనా క్రైస్తవ సమాధి దగ్గర చనిపోయిన సేవకుల యొక్క బట్టలు కానీ వస్త్రాలు కానీ పెట్టారా? లేదు. మరి ఏం చేయాలి? చాలా సంపాదించి వెళ్ళాడు ఆయన, ఆయన మీద ప్రేమ ఉంది, ఆమె మీద ప్రేమ ఉంది, నాన్న మీద ప్రేమ ఉంది, వారు చనిపోయి సమాధి చేయబడ్డారు. ఏం చేయాలి? వెరీ గుడ్. వాళ్ళ పేరు మా నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ కూడి కింద నేను ఒక మీటింగ్ పెట్టుకున్నాను. నన్ను వచ్చి ఆదరించడానికి సేవకులను పిలిచి వారు వాక్యంలో మాట్లాడతారు. తర్వాత అనాథ బిడ్డలకు, వితంతువులకు, విధవరాండ్రకు, తల్లిదండ్రులు లేని వారికి నేను పెడుతున్నాను అని చెప్పి భోజనాలు పెట్టండి, వస్త్రాలు ఇవ్వండి. దట్ ఈస్ అ గుడ్ థింగ్. గాడ్ కెన్ బ్లెస్ యూ. అలా వీలు పడల మేము అవన్నీ ఎక్కడ పిలుస్తామండి, ఈ వితంతువులు ఎక్కడ ఉంటారో, అనాథ పిల్లలు ఎక్కడ తీసుకొస్తారో అంటే ఓపెన్ చేయండి. మేము చేస్తున్న ఫౌండేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో అనేక మంది అనాథ పిల్లలకు ఆహారం అందిస్తున్నాం, అనేక మంది బిడ్డలందరికీ ఆకలి తీరుస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన వస్త్రాల విషయంలో, పుస్తకాల విషయంలో, కొన్ని అనాథాశ్రయాలకు అవి అన్ని టోటల్గా సప్లై చేస్తున్నాం, కొన్నిటికి ఆహారం వరకు సప్లై చేస్తున్నాం. సో ప్రతి నెల వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి బిడ్డలందరూ కూడా చదువుకుంటున్నారు. అమ్మ లేదు, నాన్న లేదు, సహాయపడి ఉంటుంది. వాళ్ళకి ఫౌండేషన్ తరపున మీరు కూడా జాయిన్ అయితే మీ తల్లిదండ్రుల తరపున జాయిన్ అవుతారో, మీ ఇంటి బంధువులు మీ ఇంటి జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయినప్పుడు ఆ డేట్ వచ్చినప్పుడు మీరు ముందుగానే చెప్పొచ్చు, పలానా డేట్ వస్తుంది, ఆ డేట్లో అనాథ పిల్లలందరికీ ఆహారం మా తరపున వడ్డించిందంటే ఎంతమందికి పెట్టాలనుకుంటున్నారు, ఒక్కో చైల్డ్కి ఎంత అవుతుంది, మొత్తం లెక్క కట్టి వాళ్ళు చెప్తారు ఆఫీస్ నుండి. దాని ప్రకారంగా మీరు 1000 మందికి పెట్టాలంటే 1000 మంది పిల్లలకి పెట్టచ్చు, 500 మంది కంటే మీ కెపాసిటీని బట్టి మీ నాన్నగారి యొక్క నిద్రించిన ఆ దినమున అనాథ బిడ్డలందరికీ ఆహారం అందింది. ఒకవేళ ఇంకా ఎక్కువగా చేయాలనుకుంటే, వస్త్రాలు ఇవ్వాలంటే యూ కెన్ గివ్ ఇట్. ఇంతమంది పిల్లలకు ఒక్కొక్క వస్త్రం ఇంత రేట్లు ఇవ్వాలనుకుంటున్నాం. సో వాళ్ళంతా డ్రెస్సుల్లో కనబడి దేవుని స్తుతిస్తారు, దేవుని కనపరుస్తారు. మీ యొక్క ఫ్లెక్స్, మీ నాన్నగారి ఫ్లెక్స్ అన్నీ కూడా వెనక వైపు ఉంటాయి. ఉదాహరణకు చెప్తున్నాం. సో అలా కూడా చేయొచ్చు. కానీ సమాధి దగ్గర తీసుకెళ్ళి పెడితే ఏమవుతుంది? కుక్కలు తీసుకెళ్తాయి, మనుషులు తీసుకెళ్ళవచ్చు. ఇంకా కావాలంటే ఆ కాపలు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయండి ఏదన్నా. వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అది చేస్తూ ఉంటారు ఆ సేవలు, వాళ్ళ పిల్లలకు ఉపయోగపడతాయి. సో దేవుని బిడ్డలారా, చనిపోయిన సమాధి దగ్గర ఏది పెట్టినా వ్యర్థమే. కావాలంటే సున్నం వేయండి నీట్గా, చుట్టూ ఫ్లవర్లు పెట్టండి, మీకు ఇష్టమైతే చక్కని వాక్యాలు పెట్టుకోండి. గ్రానైట్ స్టోన్తో చేస్తామంటే చేయొచ్చు. ఈ మధ్య ఓ పాప వాళ్ళ నాన్నగారు తాతగారి సమాధి గ్రానైట్ స్టోన్ చాలా బరువు ఉండే 4 కలిసి పట్టుకొస్తుంటే చిన్న పాప అక్కడ నిలబడి బోర్మని ఏడ్చిందట. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే, తాత సమాధి మీద గ్రానైట్ స్టోన్ పెట్టొద్దంటే, గ్రానైట్ స్టోన్ ఎందుకు పెట్టొద్దు అంటే, చాలా బరువు, 4 అంకుళ్ళు మోస్తే కానీ దాన్ని లేపలేము, అంత బరువైంది తాతగారి సమాధి మీద ఎందుకు పెడుతున్నావు డాడీ అని గొడవ పడింది చిన్న పాప. నువ్వు అసలు ఎందుకు వద్దంటున్నావు చెప్పు తల్లి అంటే, యేసయ్య రాకడలో తాత లేస్తాడు కదా, లేచినప్పుడు అందరూ తాతలు లేస్తారు, మన తాత లేవలేడు అందంట. ఎందుకంటే ఈ గ్రానైట్ స్టోన్ చాలా బరువు ఉంటుంది, ఆయన లేపుకోలేడు. కరెక్ట్ చెప్పావు తల్లి. అంటే పిల్లలు చాలా వరకు పునరుద్ధానం గురించి నమ్ముతున్నారు. అందరూ నమ్మాలి. చిన్నపిల్లల వాళ్ళు దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవుని బిడ్డలారా, ఎంత పెద్ద గ్రానైట్ స్టోన్ పెట్టినా యేసు ప్రభు వారికి పెద్ద రాయి పెట్టారు, 30 మంది కలిసి తోస్తాయి కానీ కదలదు. అలాంటి రాతినే యేసయ్య తిరిగి లేచినప్పుడు
రాయి మళ్ళీ తీయకూడదని సీల్ వేశారు గవర్నమెంట్ వారు. ఒక్క దూత పైనుండి వచ్చింది అంతే, రాయి తనకు తానే మనుషులు సాయం లేకుండా దొర్లుకుంటూ పక్కకు పోయిందట. సో యేసయ్య రాకడలో దేవుని బిడ్డరా, ఎంత పెద్ద బండలతో కట్టినా సమాధులు తెరవబడతాయి, పరిశుద్ధులు తిరిగి లేస్తారు. వారితో పాటు మనం అందరం కలిసి మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కోబోతున్నాం. అయితే తిరిగి లేస్తారంటే వాళ్ళు అక్కడ సమాధిలో ఉన్నారనుకుంటారు. లేదు, వాళ్ళ ఆత్మలు ఎప్పుడో ప్రభు యుద్ధకు వెళ్ళాయి, పరదేశంలో ఉంటారు. ప్రభునందు నిద్రించిన వారు ఆ ప్రభు ఆ సమయంలో వారిని అనుమతించినప్పుడే సమాధులు తెరవబడతాయి. చాలామంది ఆ సమాధిలో నిద్రపోతుంటారు, సమాధిలో పడుకుంటారు, పడుకోరు, నిద్రపోరు, భోంచేయరు. వాళ్ళ ఆత్మలు అక్కడ లేవు, వాళ్ళ భౌతిక దేహాన్ని సమాధి చేశారు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వనజ గారు రాజమండ్రి నుంచి అడుగుతున్నారండి. యేసుక్రీస్తు చనిపోకముందే అబ్రహాము రొట్టె ద్రాక్షరసం ఎలా తీసుకున్నారని అడుగుతున్నారు. అదేవిధంగా ధర్మశాస్త్రం కూడా లేనప్పుడు అబ్రహాముకి దశంభాగం ఇవ్వాలని ఎలా తెలిసిందని ప్రశ్న అడుగుతున్నారండి. అదే మరి విశ్వాసమును బట్టి చేయగలిగాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము విశ్వాసం ద్వారా జీవించాడట. దట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ కదా. బైబిల్ లేనప్పుడు, వాక్యం లేనప్పుడే ఇంతకీ రొట్టె ద్రాక్షరసం ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు? యేసుప్రభువారే ఇచ్చారు. మెల్కీసెదెకు రూపంలో వచ్చింది యేసుప్రభువారే. ఆయనకి ఆద్యాంతం లేదు, తల్లిదండ్రులు లేరంటే ఎవరు? జీసస్ క్రైస్ట్ కేమ్ అండ్ మెట్ హిమ్ అండ్ గేవ్ హిమ్. ప్రభు బలి ఇచ్చినట్టుగానే, అంటే అది విశ్వాసం ద్వారా అతను పొందుకోగలిగాడు ముందుగానే. ఇప్పుడు మనం పొందుకునేది ఆయన ఆనాడే పొందగలిగాడు. అంటే విశ్వాసానికి ఎంత గొప్ప నిరీక్షణ ఉందో చూడండి. అది ప్రభు ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. దశంభాగం కూడా, దశంభాగం ఇవ్వడం బైబిల్లో చెప్పారు, పాస్టర్లు చెప్తున్నారు. ఇదంతా వీళ్ళు అనుకునే వీళ్ళ ఊహ అది. కానీ బైబిల్లో ఏం చెప్తుందంటే, అబ్రహాం విశ్వాసం బట్టి దేవుని దేవా నీవు నాకు ఇచ్చిన వాటన్నింటిలో 10వ భాగం ఇస్తానని చెప్పి మొట్టమొదటిగా ఇచ్చిన ఆయనే. అబ్రహాం మరి దీవించబడ్డా, నష్టపోయాడా, దరిద్రుడయ్యాడా దశంభాగాలు ఇచ్చి? ఇజ్రాయెల్ దేశం విన్నారా? ఎప్పుడైనా విన్నారా? విన్నామండి. ఏంటి వినలేదా? విన్నామండి. ఇజ్రాయెల్ అనే కంట్రీ ఉందా, దేశం ఉందా? ఉందండి. ఇజ్రాయెల్ దేశం నుండి మనం యుద్ధ విమానాలు కొన్నాం, మీకు గుర్తుందా? మనం అంటే నేను కాదు, మన మినిస్ట్రీ, ఎయిర్ ఫోర్స్ మినిస్ట్రీ, ఎస్, మన అధికారులు, ప్రధానమంత్రి కావచ్చు, మంచి చాలా తెలివైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి యుద్ధ విమానాలు కొన్నాం. మన మీదకి పాకిస్తాన్ యుద్ధానికి వస్తానన్నా, పక్కన చైనా వస్తానన్నా, ఇజ్రాయెల్ మిత్రదేశం కదా, భారతదేశం మీద చెయ్యేస్తే మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి అని చెప్పింది. ఇజ్రాయెల్ అనే దేశం ఉంది, జాగ్రత్త, మేము వెంటనే యుద్ధరంగంలో దిగుతామని చెప్పన్నారు. వాళ్ళు మన దగ్గర రావడానికి 7 గంటలు పడుతుంది ఎయిర్లో, మామూలు ఫ్లైట్లో. కానీ వాళ్ళ యుద్ధ విమానాలు క్షణాల్లో వచ్చేస్తారు, చాలా వేగంగా వచ్చేస్తారు. అంతేకాకుండా తాజ్లో అప్పుడు టెర్రరిస్టులు తాజ్ హోటల్లో ముంబైలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పారట, మాకు అవకాశం ఇస్తే వాళ్ళని ఏరి పారేస్తాం, కొన్ని క్షణాలు, కొన్ని గంటల్లో ఏరి పారేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే మన వాళ్ళు వద్దులే, మా వాళ్ళు చూసుకుంటారని చెప్పన్నారు. మొత్తానికి 3 రోజులు 5 రోజుల వరకు మన మిషన్ జరిగింది. వాళ్ళు వస్తే 1 గంటలో ఏరి పారేస్తామన్నారు. ఎందుకంటే వాళ్ళకి మిలిటెంట్స్తో ఎలా ఫైట్ చేయాలో బాగా తెలుసు. ఏది ఏమైనా మన వాళ్ళకి కూడా తెలుసు. మన ఆర్మీ కూడా ప్రపంచంలో ఏం తక్కువేం కాదు. ప్రపంచంలోనే 3వ స్థానంలోనూ 4వ స్థానంలో మన ఆర్మీ ఉంది, ఇండియన్ ఆర్మీ. థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా చెప్తుంది. అబ్రహాము ఆయన పిల్లలు ప్రపంచంలో ఏంటది మన కల్టివేషన్ నేర్పిస్తుంది ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాలకి. ఎలా అరణ్యంలో కూడా మొక్కలు చక్కగా పండించగలుగుతున్నారు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వారికి ఆ కాయలు కానీ పళ్ళు కానీ చూస్తుంటే ఇంత పుష్కలంగా, ఇంత ఆరోగ్యకరంగా ఎలా చేస్తున్నారు? ప్రపంచానికి నేర్పించగలిగే జ్ఞానం ఎలా వచ్చింది? ఈరోజు మీరు వాడుతున్న ల్యాప్టాప్ చిప్లో కానీ, ఫోన్లో కానీ, మరి అనేక విషయాల్లో, మనుషులు ఆధునికంగా వాడేటువంటి అనేక విషయాల్లో ఇజ్రాయెల్ యొక్క హస్తం ఉంది. ప్రపంచంలోని అన్ని కంపెనీలు రీసెర్చ్ ఇజ్రాయెల్లో పెట్టుకున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఉన్న యూత్ చాలా ఫాస్ట్గా ఉన్నారని, వాళ్ళు చాలా వేగంగా కనుక్కుంటున్నారని, శాస్త్ర పరిశోధనలు చాలా ఫాస్ట్గా ముందంజలో ఉన్నారని. ప్రపంచంలో నోబెల్ బహుమతులు వస్తే సగానికి పైన ఏ దేశానికి వెళ్తాయో తెలుసా? ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాయి, యూదులకు వెళ్తున్నాయి. ఇజ్రాయెల్ దేశం అంటే యూదులకి. యూదులు అమెరికాలో ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు, జూయిష్ పీపుల్. అబ్రహాం సంతానమే.
ఏమండి 60% కొట్టేస్తున్నారా జూయిష్ పీపుల్ నోబెల్ బహుమతులు? 1-2 కొట్టడమే కష్టంగా ఉంటే అనేక దేశాలకు 60% నోబెల్ బహుమతులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అవును, ఐజాక్ న్యూటన్ కానీ, మరియు ప్రపంచంలో మీరు చూస్తారు మరి ఐన్స్టైన్ జ్ఞాపకం చేసుకున్నారు. ఐన్స్టైన్ ఒక జూ, ఐన్స్టైన్ అనే వ్యక్తి జూ. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే చాలామంది సైంటిస్టులు కూడా కనిపెట్టిన వాళ్ళు, ఇన్వెన్షన్స్ కనిపెట్టిన వాళ్ళు ఇజ్రాయెల్. వీళ్ళంతా అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానము ఎలా ఇంత దీవించబడింది? ఆయనే చెప్తాడు, నేను దశంభాగాలు ఇచ్చాను నాయన దీవించబడ్డానికి, నా పిల్లలకు నేర్పించాను అంటాడు. ఇదేదో ఎవరో దోచేసుకుంటున్నారు, ఎవరో ఏదో చేసేసుకుంటారని చెప్పి పిచ్చి ఆలోచన సాతానుడు కలుగు చేశాడు. దోచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు లెక్క అప్పగించుకోవాల్సిందే, మోసం చేసే వాళ్ళు ఉంటే లెక్క అప్పగించుకుంటారు. దేవుని పనిలో, దేవుని పని నిమిత్తం, దేవుని పరిచయ నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసిన దానికి లోబడి అబ్రహాము తాను, తన కుమారుడు, తన మనవడు, అదే మనవడు కూడా వెళ్తున్న దారిలో అదే అంటాడు, నాకు అన్ని దేవా దయచేస్తే నేను నాకు వచ్చిన వాటిని దశంభాగం ఇస్తాను. ఆయన ప్రార్థన చేసుకుని మొక్కుబడి చేసుకుంటాడు, దేవునికి మొక్కుబడి తీరుస్తాడు. ఇజ్రాయెల్ ఇప్పటికీ ఆ పని చేస్తున్నారు. అందుకే యూదులు ఏ వ్యాపారం చేసినా సక్సెస్ ఉంటుంది. 90% సక్సెస్ వాళ్ళు జూయిష్ పీపుల్. ఎందుకు? వాళ్ళు ఆ కొన్ని సిస్టమ్స్ వాళ్ళ తాతగారు నేర్పించిన వాటిని వాళ్ళు ఫాలో చేస్తున్నారు. ఎప్పుడండి? 6000 సంవత్సరాలుగా ఇంకా సాగుతూనే ఉందా? 4000 సంవత్సరాలుగా ఈ విషయం. ఎస్, గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దీవించగా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ చైతన్య గారు బేవార్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. యేసుక్రీస్తు ప్రభువారు అదేవిధంగా బర్నబాస్ గారు వీరిలో ఎవరు పరిశుద్ధుడు అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇప్పుడు యేసు ప్రభుని బర్నబాస్ని కరెక్ట్ చెప్పారు. బర్నబాస్ని సత్పురుషుడు అన్నారు. ఓకే, సత్పురుషుడు అని ఎవరన్నారు? బర్నబాస్ని ఒక యేసు ప్రభుని వెంబడిస్తున్న ఒక శిష్యుడు. ఓకేనా, ఒక సత్పురుషుడు. మరి యేసు ప్రభువారు కూడా అదే స్థానం ఇద్దామా? అంతకంటే గొప్పవాడా యేసు ప్రభువారు? సత్పురుషుని లెవెల్కి తీసుకొద్దామా? ఆయన సత్పురుషునికి మించిన వాడా? ఈ ధనవంతుడు ఏం చేశాడంటే, నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను, నేను సత్పురుషుడిని తన మనసులో అనుకుంటూ, నువ్వు కూడా సత్పురుషుడివే కాబట్టి మన ఇద్దరం సత్పురుషులమే, దొందు అనే ఈ పార్టీ అంటే ప్రభుతో సమానపరుచుకుంటాడనమాట. వీడిని స్టేజ్ ఎక్కించామనుకోండి, ముందు షాలువ తెచ్చి యేసు ప్రభువారికి కప్పుతాడు, కప్పాక నెక్స్ట్ షాలువ నాకు కప్పండి అని కప్పించేసుకుంటాడు. ఆ టైప్ ఇది. మమ్మల్ని మీటింగ్లకు పిలుస్తుంటారు కొంతమంది. పిలిచిన తర్వాత వాకింగ్ చెప్పడానికి మైక్ ఇవ్వరు ఎంతసేపటికి. ఇస్తున్నాం ఫాస్ట్గా, ఇంకొంచెంసేపట్లో ఇస్తున్నాం, ఇదిగో ఇచ్చేస్తున్నాం, అదిగో ఇచ్చేస్తున్నాం అని చెప్పి చలిలో ప్రజలందరూ కూర్చొని చలిలో ఎప్పుడో 6 గంటలకు వచ్చి ఉంటారు. ఆ వాల్ పోస్ట్ మీద 6 o'clock అని ఉంటుంది. మేము 7 గంటలకే రావాలనుకుంటాం. 6 గంటల నుండి వస్తామంటే వద్దండి, అప్పుడే రావద్దు, జనం రాలేదు, అది రాలేదు అని చెప్తారు. సరే బ్రదర్, మంచు పడుతుంది కదా, మరి మమ్మల్ని మీటింగ్ పిలిచారు, వాకింగ్ చెప్పాలి కదా, పరిచయం చేయడానికి వస్తున్నామంటే అప్పుడే రావద్దు అంటారు, హోటల్లో ఉండమంటారు. నేను హోటల్లో ఉండడానికి రాలేదు, వాకింగ్ చెప్పడానికి వచ్చాను, నేను రెడీ అయిపోయాను, వెహికల్ పంపించమంటే ముందే డ్రైవర్కి ఫోన్ చేస్తారు, అప్పుడే వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే పాస్టర్ గారు వచ్చేస్తారు, ఇక్కడ మన కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి, కాబట్టి ఆయన్ని అక్కడే ఉంచండి, మన కార్యక్రమాలు చేసుకుందాం. వచ్చిన జనం ముందు చాలా కార్యక్రమాలు ఉండొచ్చు, చేసుకోవచ్చు, కానీ స్తుతి ఆరాధన అన్నీ కూడా. కానీ ఇంకా సెల్ఫ్ కార్యక్రమాలు చాలా ఉంటాయి అక్కడ, కొన్ని వాళ్ళ యొక్క సంఘానికి సంబంధించి కావచ్చు, పరిచయం, ఇవన్నీ చేసి 9:30 అయిపోయి ప్రజలందరూ విసిగిపోయి ఇక వాక్యం వినలేని టైర్డ్ అయిపోయిన టైంలో 9:50 అవుతుంటుంది, 10 గంటలు. అప్పుడు మైక్ ఇస్తారు మనకి, ఇచ్చి పాస్టర్ గారు ఇచ్చే ముందు కూడా మీకు శాలువ కప్పాలండి, మీరు కూర్చోండి చైర్లో అని చెప్పి అంటారు. నాయన, నేను శాలువ కోసం రాలేదు, నేను వాక్యం పరిచయం చేయడానికి వచ్చాను, నన్ను పిలిచింది అందుకొరకు, నాకు ఇంత సమయం వృధా చేశారు కదా అని అంటే, లేదండి, మిమ్మల్ని గౌరవించకుండా మేము ఉండలేము, మిమ్మల్ని మేము సన్మానించాలని చెప్తారు. సరే, ముందు కూర్చోబెట్టి వాళ్ళు చెప్పినట్టు విన్నామంటే ఒక శాలువ కప్పుతారు. కప్పిన తర్వాత మనల్ని వెళ్ళి వెనక్కి కూర్చోమని, ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు కప్పుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, ముందు మాకెందుకు కప్పారు మీకు అర్థమైందా? ఓకే, మీరెంతో మేమంతే. ఇప్పుడు ఎత్తు పల్లాలు ఏమి లేవు అక్కడ, అందరూ ఐఎమ్ జీరో, యేసయ్యే గొప్పవాడు, ఆయనే మన హీరో. అయితే యేసు ప్రభువారిని తగ్గించడానికి తన లెవెల్కి తీసుకొస్తున్నాడు ఈ ధనవంతుడు, మామూలుడు కాదు. ఏమనంటే సత్పురుషుడా అన్నాడు. అసలైతే ఏమనాలి వీడు, మెస్సయ్య, దావీదు కుమారుడా అని గుడ్డివాడు అనగలిగాడు. కరుణామయుడా, దయామయుడా, రక్షక, మానవ జాతిని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య, లోకరక్షక అని పిలవాల్సిన వాడు. పిలవకుండా ఆజ్ఞలన్నీ పాటించాడంట పాత నిబంధన. కాబట్టి నువ్వు సత్పురుషుడివి
నెక్స్ట్ సత్పురుషుడు నేనే అనుకోవడానికి ప్రభుని లిమిట్ చేస్తున్నాడు. అందుకు ప్రభు అన్నాడు సత్పురుషుడు అని ఎందుకంటావు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు అంటే ప్రభు అక్కడ ఏమంటున్నాడు, నేను దేవుణ్ణిరా నాయనా, నేను దేవుణ్ణని గుర్తించు, నన్ను సత్పురుషుడు అని నీ లెవెల్కి తీసుకెళ్తావేంటి? మానవుల్లో సత్పురుషులు ఉంటారు, సత్పురుషులు కాని వాళ్ళు ఉంటారు, దుష్టులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు. యేసు ప్రభుని ఏ లెవెల్కి ఈడ్చాడో చూసారా, తన లెవెల్కి లాక్కున్నాడు. అక్కడ కనిపిస్తూ ముందు యేసు ప్రభు నువ్వు సత్పురుషుడివి అన్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను కాబట్టి నేను కూడా సత్పురుషుడినే. అందుకు ప్రభు అన్నాడు నీకున్నవన్నీ విడిచిపెట్టరా, నన్ను వెంబడించు అన్న వెంటనే ఎంతో బాధతో నొప్పితో ఆ స్థలాన్ని విడిచి పారిపోయాడు. అక్కడ నుండి ముఖం అంతా వికారం చేసుకున్నట్టే మనోడు అంత సత్పురుషుడు, అన్ని ఆజ్ఞలు పాటిస్తానని మరి ప్రభు అన్నాడు నీకున్నదంతా అమ్మి బీదలకు ఇచ్చేసిరా, నువ్వు నన్ను వెంబడించమంటే లోబడ్డా? లోబడలేదు. సో ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఈ బుద్ధిహీనులకి మరి వాక్యం అర్థం కానిటువంటి మూర్ఖులకి ఏమర్థం అవుద్దంటే, సో అక్కడ ఎంతో స్పష్టంగా ప్రభువారు వాక్యం చెప్తూ ఉండగా అక్కడికి వచ్చిన ఈ ధనవంతుడు చేసినటువంటి ఈ నాటకం, నిజంగా వీడు ప్రభుని వెంబడించడానికి రాలేదు, వెంబడించడానికి వచ్చి ఉంటే ప్రభుని వెంబడించుండేవాడు. సో ప్రభుని ఏ లెవెల్కి తీసుకొచ్చాడంటే ఆయన మెస్సయ్య, రక్షకుడు, ప్రవక్త కన్నా గొప్పవాడు, ప్రవక్తల కన్నా గొప్పవాడు, ప్రధాన యాజకుడు కన్నా గొప్పవాడు, మానవులు రక్షించడానికి మానవ రూపిగా ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడుగా ఉన్నాడు. ఆయన స్థానం ఆయనకి ఇవ్వకుండా ఆయన్ని లిమిట్ చేస్తూ సత్పురుషుడు మంచివాడివి అంటున్నాడు. ఓ మంచి మనుష్యుడివి, మంచి పురుషుడివి, నెక్స్ట్ నేను మంచి పురుషుడిని అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు ఒప్పుకోల, సత్పురుషుడు ఎవడు లేడు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు. అంటే ఈ హిమ్సెల్ఫ్ ఆయనే మానవుడిగా వచ్చాను, నేను దేవుడిని అని తెలుసుకోరా బిడ్డ, నన్ను సత్పురుషుల లెవెల్కి తీసుకురాకు, నేను దేవుడిని అయి ఉన్నాను, సత్పురుషుడికి మించిన వాడిని నేను. అర్థమైందా? తర్వాత తోమా యేసు ప్రభు వారి పాదాల మీద పడి యోహాను సువార్తలో నా దేవా, నా ప్రభువా, నా దేవా అంటాడు. ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. కొందరంటారు యేసు ప్రభు వారు ఎక్కడైనా కృత నిబంధనలో దేవాన్ని పిలిపించుకున్నాడా, దేవాని ఆయన ఎవరిని పిలిచారా, ఆయన్ని మొక్కారా? ఎస్, మొక్కారు. అర్థం కాని అయోమయాలకి ఏమర్థం అవుద్ది? 2వ అధ్యాయం 11 నుండి 15 వచ్చిన వరకు మత్తయి సువార్తలో జ్ఞానులు వచ్చి యేసుకు అర్పించి సాష్టాంగపడ్డారట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11-15 వచ్చిన జ్ఞానులు వచ్చి యేసు ప్రభువారిని పూజించిరి. ఆ తల్లిని మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, మామూలుగా కాదు, ఏం పడ్డారట? సాగిలు ఎలా పడతారు? ఇలా సాగిలపడ్డారు, పూర్తిగా సాష్టాంగ సాగిలపడి ఆయనంటే యేసు ప్రభువారిని పసి బాలుడుగా ఉన్నప్పుడే పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళం అర్పించారు, కానుకలుగా అర్పించారు. ఇప్పుడు జ్ఞానులు యేసు ప్రభువారిని ఏం చేశారు చెప్పండి? సాగిలపడి ఆయన పూజించారు. బుద్ధిహీనులు ఏం చేయరు? పూజించారు. పూజించున్నాడు బుద్ధిహీనుడు, వాడికి ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం లేక వాడు పూజించట్లా. నువ్వు ఆత్మజ్ఞానం గలవాడు అయితే, నీ జ్ఞానం తిన్నదైతే ఖచ్చితంగా యేసు ప్రభువారి ముందు సాగిల పడతావు, ఆయన్ని పూజిస్తావు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువారి శిష్యుడైన తోమా కూడా యేసు పాదాల మీద పడి నా ప్రభువా, నా దేవా అని సువార్తల్లోనే చెప్పాడు. చాలామంది సువార్తల్లో యేసు దేవుడు అని ఎక్కడైనా చూపించండి అంటాడు. ఆయన దేవుని కుమారుడు, ఆయన ఇమ్మానుయేలు, ఈ లోకానికి దేవుడు మనకు తోడుగా వచ్చాడని రాయబడింది సువార్తల్లో. అందుకు తోమా మత్తయి 20:28లో అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనను. నా ప్రభువా, నా దేవా అన్నాడు. అప్పుడు ఒకవేళ యేసు ప్రభు దేవుడు కాకపోతే ఏం చెప్పుండేవాడు? నో, డోంట్ కాల్ మీ గాడ్, నేను ఓన్లీ జస్ట్ ప్రవక్తనే, నేను ఊరికే వచ్చాను, నేను ప్రవక్తను మాత్రమే అన్నాడా యేసు ప్రభు వారు? ఆయన శిష్యుడు. రేపు ఈయన వెళ్ళి సువార్త చేయబోతున్నాడు. భారతదేశానికి వచ్చిన ఈయనే తోమా. యేసు ప్రభు వారు సువార్త ప్రకటించడానికి భారతదేశానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. రాకముందు ఇతను యేసు ప్రభుని ఏమైనా ఆరాధించి మన దేశానికి వచ్చాడు. మన దేశం సువార్త చేయడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు లేరు, వాస్కో డి గామా ఇంతవరకు కనుక్కోలేదు భారతదేశం ఎక్కడుందో. 2000 సంవత్సరాల క్రితమే యూదులు మన దేశానికి వచ్చిన చరిత్ర ఉంది. అంటే 2000 years బ్యాకే సువార్త మన భారత గడ్డకు వచ్చిందా? అవును. ఎవరు తీసుకొచ్చారు? తోమా. ఈ తోమా స్టార్టింగ్లో ఏం చేశాడు? యేసు ప్రభు వారి ముందు సాష్టాంగపడి సాగిలపడి ఆయన పాదాలకు మొక్కాడు. ఏమైనా తెలుసా? నా ప్రభువా, నా దేవా. ఆయనే తీసుకొచ్చాడు. నాయన యేసు ప్రభు దేవుడు రా నాయన, నమ్ముకోండి, రక్షకుడు అని చెప్పాడు. చదవండి వచనాన్ని, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, 20:28. In English, Thomas answered and said unto him, My Lord and my God.
అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. అనండి ఒకసారి మీరు. నా ప్రభువా నా దేవా అనెను. ఇప్పుడు సత్పురుషుడా అన్నాడా, నా ప్రభువా నా దేవా అన్నాడా? నా ప్రభువా నా దేవా అనెను. ఈ మొహం మార్చుకున్న, పిడక మొహం పెట్టుకున్న ధనవంతుడు ఏమన్నాడు యేసు ప్రభువాన్ని? సత్పురుషుడు అనండి. ప్రభు లెవెల్ని తగ్గిస్తున్నాడు. అక్కడ పురుషుడు ఒక మామూలు పురుషుడు అండి, ఈయన కూడా ఆయన మంచివాడలేండి అని చెప్తున్నాడు. అక్కడ బర్నబాస్ కంటే సూట్ అయింది, ఇక్కడ మనిషి కాబట్టి అతను సత్పురుషుడు. యేసు ప్రభు సత్పురుషుడికి మించిన వాడు. సత్పురుషుడు అంటే ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చారనుకోండి, ప్రధానమంత్రి వస్తే మీ కార్పొరేట్తో కూర్చోబెట్టి, ఈయన కూడా మా ఏరియా వెళ్తున్నాడండి, ఆయన మీరు ఒకటే కూర్చోండి అంటే ప్రధానమంత్రి ఊరుకుంటాడా? పక్కన అమిత్ షాకు కన్ను కొట్టాడంటే ఈయన తీసుకెళ్ళి లోపలేస్తారు. అంటే ప్రధానమంత్రికి ఆయనకు ఉండాల్సిన ఘనత, ఆ ప్రధానమంత్రికి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి. మన ఎక్కడో నడుస్తున్నారు ప్రధానమంత్రి గారు పక్కన అమిత్ షా గారు, ఇద్దరు నడుస్తున్నారు. మధ్యలో వాళ్ళ పార్టీ నాయకుడు అనుకుంటారు, మన ఈ మధ్య ఎంచుకున్నారు. ఆయన మధ్యలో నడుస్తుంటే అమిత్ షా గారు చేయబట్టుకి వెనక్లాగారండి. ఎక్కడికి వెళ్తావు వెనకరా అని చెప్పి వెనక్లాగి ఆయన పక్కన నేను కలిసి నడిచాడు. చూసారా, నడకలో తేడా వస్తేనే ఊరుకోట్ల, సమానత్వం అక్కడ ఊరుకోట్ల. ఇక్కడ నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని మనతో సమానం పరుచుకుందామా? మంచి పురుషుడు అనిపించుకుందామా? దేవుడు ఆయన సృష్టికర్తనే దేవుడయ్యా. ఓకే, గాడ్ బ్లెస్ యు. నాతో థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి నిర్మలా గారి ఫ్యామిలీ ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. వాక్య వివరణ అడుగుతున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 38వ వచన వాక్య వివరణ అడుగుతున్నారు. కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చేయనివాడు మరీ బాగుగా ప్రవర్తించుచున్నాడు. ఈ యొక్క వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇక్కడ సందర్భం అది కాదమ్మా. సందర్భం ఏంటంటే వీళ్ళు క్వశ్చన్ రైజ్ చేసి ఇలా అన్నారు అలా అన్నారని. ఆ దినాల్లో కూడా వివాహం చేసుకోకుండా ఉండేటువంటి కుమార్తెలు ఉన్నట్లయితే, మాకు వివాహం వద్దన్నారు అనుకోండి, తండ్రి వివాహం చేసుకోకుండా నా కుమార్తెకి నేను అన్నీ ఏర్పాటు చేసి ఇస్తాను, ఇల్లు, ఆమెకు కావాల్సిన పోషణకు, ఒకవేళ తండ్రి చనిపోయినా ఆమెకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిస్తానని చెప్పి తండ్రి ముందుకు వచ్చాడు అనుకోండి, కుమార్తె కూడా ఒప్పుకుంది నాకు వివాహం లేకుండా నేను జీవిస్తానని. ఇలాగ చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. వివాహాలు చేసుకోకుండా, ఎటువంటి అపవిత్ర సంబంధాలు లేకుండా, ఇమ్మోరల్ లైఫ్ జీవించకుండా మోరల్గా జీవిస్తున్న వాళ్ళు కోకొల్లలు. ఈ దుర్మార్గులకు అర్థం కాదు. అందరూ తిరుగుతారులే, శరీరం అన్నాక అందరూ తిరుగుతారులే, అందరూ పాపాలు చేస్తారు. ఎందుకంటే ఈ పచ్చకామలు వచ్చినట్టుకు లోకం అంతా ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది అనమాట. వాడు చెడాడు కాబట్టి అందరూ చెడిపోయిన వాళ్ళు అనుకుంటాడు, వీడు మూర్ఖులు కాబట్టి మూర్ఖులు అనుకుంటారు. వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఏంటంటే, అదేంటండి తండ్రి కుమార్తెను చేసుకోకుండా అలాగే వివాహం చేసుకోకుండా అలా. అవును, ఆ తండ్రి కుమార్తె అడుగుతుంది, నేను వివాహం చేసుకోకుండానే సేవలో ఉంటానని చెప్తుంది, పరిచయంలో ఉంటా అంటుంది, సువార్త పని చేస్తూ ఉంటుంది, ఆమెకు వివాహం పట్ల ఆసక్తి లేదు. యేసుప్రభు శిష్యులు కూడా 12 మంది శిష్యులు కదా, అందులో కొందరు వివాహాలు చేసుకోకుండానే సేవ చేశారుగా. అందులో ప్రథమమైనటువంటి శిష్యుడు మరి అపోస్తలుడైన పౌలు తర్వాత కాలంలో చేర్చబడ్డాడు. ఈయన ఏం చేశాడు మీరు అర్థం చేసుకోండి. ఈయన ఎక్కడ వివాహం చేసుకోకుండానే సేవ చేశాడుగా. తోమా భారతదేశానికి వచ్చాడు. అలాగే స్త్రీల్లో కూడా కొందరు మేము సమర్పించుకున్నాము, మేము సేవ చేయాలనుకుంటున్నాము అని ఆమె దృఢంగా చెప్పినట్లయితే, ఆ తండ్రి కూడా ఎస్ నా కుమార్తె వివాహం చేసుకోకుండా సేవ చేయాలనుకుంటుంది, ఎవరేమంటారో చూద్దాం, నా కుమార్తె ఏ కీడు కలగకుండా నేను అన్ని సపోర్ట్స్ ఇస్తాను, ఓకేనన్నా, ఇదిగో పెద్ద కుమార్తె చేసుకుంది, రెండో కుమార్తె సేవకి వెళ్తా ఉంటుంది, ఓకే సేవ చేయాలనుకుంటున్నావు, ఓకే నీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేసి పెడతాను అని తండ్రి అనగలిగితే ఓకే నో ప్రాబ్లం, దానివల్ల ఏ దోషము లేదు అంటున్నాడు అపోజిట్ పౌలు. అలాగని చెప్పి పెళ్లి చేసుకుంటారంటే చేసుకోవచ్చు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడు, అక్కడే ఉంది వివరణ. మెంట్లోళ్ళకి అర్థం కాదమ్మా. అంటే దేవుని వాక్యం చదివినాడు బాగానే అర్థం అవుతుంది. కొంతమంది మెంట్లోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అర్థం కాక ఈ ప్రశ్నలన్నీ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి మీరు చెప్పండి వాక్యం. కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయవాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడు, మంచిగా ప్రవర్తిస్తున్నాడు, చేయండి. పెండ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఏంటి? మరి ఎక్కువ బాగుగా ప్రవర్తిస్తున్నాడా? అవును. ఏమని? ఆమె సేవ చేస్తూ ఉంటుంది, పరిచర్య చేస్తూ ఉంటుంది, ఆత్మను రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి తన కుమార్తెను
ఇప్పుడు ఎవరికో పెళ్లి చేసి వెళ్తే వాళ్ళ భర్తకు, వాళ్ళ ఇంటి అత్తమామలకు, వాళ్ళ ఆమె కన్న బిడ్డలకు సేవ చేసుకుంటూ ఆమెకు అదే ఎక్కువైపోద్ది. ఇంక సేవ చేసేదానికంటే కూడా ఇంటి పరిచర్యలు, తనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలు, ఆ కాపురము, ఇగో ఆ సంసార సాగరంలో సాగడానికి చాలా టైం పడుతుంది. ఆమె సేవ చేయలేదు కదా, సమర్పణతో ఎక్కువ సేవ చేయడానికి సమయం సరిపోదుగా. మరి వీళ్ళలో ఒకళ్ళు వాళ్ళ పెద్ద అక్క చేసుకుంది అనుకోండి, చెల్లి చేసుకోకుండా నేను సేవ చేస్తానంటుంది, పరిచర్య చేస్తూ ఉంటుంది, పరిచర్య ధర్మం జరిగిస్తూ ఉంటుంది. అలా దొరక కనిపించింది మీకు బైబిల్లో అపొస్తలుల కార్యాల్లో. ఆమె ఏం చేసింది, తన సొంత హస్తాలతో స్వెటర్స్ కుట్టి అక్కడున్న విధవరాండ్రందరికీ పంచిందట. ఆమెకి భర్త, కుటుంబం, ఇల్లుంటే ఇంతమంది విధవరాండ్రికి ఎక్కడ సేవ చేస్తుంది? ఆమె వివాహం చేసుకోకుండానే యవనస్తురాలు, దేవుని కొరకు అలా నిలబడతా అని చెప్పింది. ఆమె పని చేసింది, విధవరాండ్రందరినీ ఓదార్చింది, సహాయపడింది. అప్పుడు విధవరాళ్ళందరూ వెళ్ళి వారు అడుగుతున్నారు, అయ్యా ఆమె చనిపోయింది, ఆ శిష్టాలు మా అందరికీ స్వెటర్స్ ఇచ్చింది, మాకు సహాయపడింది, మా అందరికీ ఈ వస్త్రాలు ధరించుకుని ఇలా కప్పుకున్నామంటే ఈ శాలువులని ఆమె చేతులతో కుట్టి మాకు ఇచ్చింది, మాకు ఎంతో సేవ చేసింది అన్నప్పుడు పేతురు ప్రభు దగ్గర అడుగుతాడు, ప్రభా ఆ కుమార్తె ఇంత సేవ చేస్తుంది, వివాహం కూడా చేసుకోకుండా, ప్రజలందరూ సాక్ష్యం ఇస్తున్నారు, ఆమెను బ్రతికించమని ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికించాడు. ఓకే, వివాహం చేయాలనుకుంటే తండ్రి మంచిగా ప్రవర్తిస్తున్నావు, చెయ్యి. లేదు నీ కుమార్తె చేసుకోకుండా దేవుని సేవ చేయాలనుకుంటుంది, అటువంటిప్పుడు నా ఏర్పాట్లు, నా కుమార్తెకు, చిన్న కుమార్తెకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తానమ్మా, నీ పెద్దవాళ్ళకి పెళ్ళిళ్ళు అయింది, మీకు ఇల్లు ఇచ్చాను, అన్నీ ఏర్పాటు చేశాను, మీరు మీ కుటుంబాలు సాగిస్తున్నారు. చెల్లికి ఇల్లు ఇచ్చేస్తున్నా, ఎందుకంటే ఆమె ప్రార్థనలో ఉండాలి, దేవునిలో ఉండాలనుకుంటుంది, సేవ చేయాలనుకుంటుంది. ఆమెకు భర్త లేడు కాబట్టి, వివాహం చేసుకోలేదు కనుక ఆమెకు అన్ని ఏర్పాట్లు నేను చేసి పెడతాను అని అనుకోండి. మరీ బాగుగా ప్రవర్తిస్తున్నాడు తండ్రి. ఎంత అద్భుతమైన విషయాన్ని వక్రీకరించేటువంటి తోకంకర కుక్కలు ఉన్నాయమ్మా. అవి ఏం చేస్తుంటాయంటే ఇలాగే వంకర టింకరగా పెట్టి ప్రశ్నలు అడుగుతూ ప్రజల్ని విరక్తి కలిగించేలా చేస్తూ ఎలాగైనా దేవుని వాక్యానికి దూరం చేయాలి, యేసు ప్రభువారికి దూరం చేయాలని వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా యేసుని నమ్మేవాళ్ళు లెక్క పెరిగిపోతుంది చూడండి, రక్షణ పొందేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. నిజంగా దేవుని అంటే ఆయన గొర్రెలు ఆయన స్వరం వినక మానరు. ఎంతో స్పష్టంగా వాక్యం చెప్తుంది తల్లి. గాడ్ బ్లెస్ యూ. నీకు అర్థమైందా? థ్యాంక్ యూ పాస్టర్ గారు.